Good evening, sir. Thank you so much, sir. Thank you so much for inviting me, sir. Good evening to everyone. Myself Manjula from Hydernagar and Ruby Rank లో ఉన్నాను. సో ఈ రోజు నాకు వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మై మెంటర్ మండం రేణుక హరిప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీని పరిచయం చేసిన మై స్పాన్సర్ సుజాత మేడం కి, జానీ సార్ కి అండ్ వండర్ఫుల్ గా గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న అవర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాషెట్టి సురేష్ సార్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీరు అందరు కూడా నాకు సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకొని పెన్ అండ్ బుక్ తో రెడీగా ఉండండి. సో నా వేలో చెప్పడానికి ఈ రోజు నేను ప్రిపేర్ అయ్యానండి. సో వండర్ఫుల్ మన కంపెనీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి ప్రతి ఒక్కరికి. సో కొత్తగా లాగిన్ అయిన వ్యక్తులకు మనం ఈ వివోపి ప్రోగ్రామ్ ద్వారా చాలా అనేక విషయాలు అంటే కంపెనీ గురించి టోటల్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి ఈ ప్రోగ్రామ్ ద్వారా. నెక్స్ట్ స్లైడ్ సార్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ త్రూ ద డికేట్స్ వండర్ఫుల్ స్లైడ్ అండి. ఈ స్లైడ్స్ కి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో ఎందుకంటే మనకి పూర్వకాలంలో చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక 10 మెంబర్స్ ఉన్నా గానీ అప్పుడు ఆ సమయంలో అంటే పూర్వకాలంలో 100 రూపాయలు ఉన్నా గానీ సరిపెట్టుకునే వాళ్ళండి. సో మంత్లీ ఎక్స్పెన్సెస్ 100 రూపీస్ ఉంటే సరిపోయేది. 1980లో చూసుకున్నట్లయితే 1000 రూపీస్ ఉన్నా గానీ సరిపోయేదండి. సో 2000 నుంచి 2020 అంటే ఆ మధ్య కాలంలో ప్రజెంట్ ఇప్పుడున్న మధ్య ఇప్పుడు 2025 కదండి. సో ఈ 25 లో మాత్రం ఒక 1 lakh ఉంటే సరిపోతుందండి. కానీ 1 lakh ఇన్కమ్ మనం ఎర్న్ చేయగలుగుతున్నామా అండి? చేయట్లేదు. సో ఎంతో చదువుకున్నా గానీ డిగ్రీలు పీజీలు చేసినా పిహెచ్డీలు చేసినా గానీ ఒక 15,000 20,000 శాలరీతోనే సరిపెట్టుకుంటున్నారు. అంటే అదే కంఫర్ట్ జోన్ లో ఉంటున్నారండి. అంతే మనీతో ఇంట్లో సరిపెట్టుకుంటున్నారు. అంటే పూర్వకాలం నుంచి ఖర్చులు అంటే సంవత్సరాలు గడిచిన కొద్ది ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి, ఆదాయం మాత్రం పెరగట్లేదండి. సో 2040 వచ్చేసరికి ఆదాయం అనేది మనకి 10 లక్షలు అవసరం అండి. కానీ మనం ఆ 10 లక్షలు సంపాదించుకునే మార్గం అదే ప్లానింగ్ అనేది ఉందా అండి? లేదు కదా. సో మన ఇండస్ వివా ద్వారా మాత్రం సంపాదించుకునే మార్గం వన్ అండ్ ఓన్లీ మన ఇండస్ వివా కంపెనీ ద్వారా మాత్రం ఉంది అండి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ప్రినర్షిప్ ఈస్ ద బెస్ట్ కెరియర్ చాయిస్. సో ఎందుకు మనకి ఎంటర్ప్రినర్షిప్ ని మాత్రమే బెస్ట్ కెరియర్ చాయిస్ అని అంటున్నారని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కింద మోస్ట్ రివార్డింగ్ అండి. సో మోస్ట్ రివార్డింగ్ అంటే రికగ్నిషన్ అనేది చాలా బాగుంటుందండి మన ఎంటర్ప్రినర్షిప్ లో. ఉమెన్స్ కి రెస్పెక్టబుల్ ప్రొఫెషనల్ గా చెప్పుకోవచ్చు. సో ఏదైనా ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయినా అక్కడ ఎలాంటి అంటే రివార్డింగ్ అనేది ఉండదు. కానీ మన ఇండస్ వివాలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా మనకి అంటే ఏజ్ తో సంబంధం లేకుండా చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్కమ్ అంటే ఆరోగ్యాన్ని మనకు ఇండస్ వివాలో ఆరోగ్యాన్ని కల్పిస్తూ ఆదాయాన్ని తీసుకుంటూ వండర్ఫుల్ గా మనం దీంట్లో సక్సెస్ కావచ్చండి. సో రివార్డింగ్ అనేది వండర్ఫుల్ గా ఉంటుంది మన ఇండస్ వివాలో మాత్రం. నెక్స్ట్ సెలబ్రిటీ బి యువర్ ఓన్ బాస్ అండి. అంటే బయట జాబ్ పరంగా చూసుకున్నట్లయితే అక్కడ చాలా భయపడాల్సి ఉంటుందండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కష్టపడతాము, మేనేజ్మెంట్ కి భయపడతాము. సో ఇక్కడ మాత్రం మనకి ఏమైనా ఉండొచ్చండి. అంటే మనం మన ఓన్ గా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చండి మన ఇండస్ వివాలో. సో ఇక్కడ నెక్స్ట్ సెలబ్రిటీ లైఫ్ అండి. సో సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఇది వండర్ఫుల్ అండి. మామూలుగా సెలబ్రిటీ లైఫ్ అంటే మనకు గుర్తొచ్చేది ఎవరండి? సినీ ఇండస్ట్రీలో కానీ పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేస్తారని మనకు తెలుసు. అంటే ఎక్కువ వాళ్ళు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారని తెలుసు కదండి. సో అంతకన్నా ఎక్కువగా మన ఇండస్ వివాలో లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఒక మహేష్ బాబు ఒక థమ్స్ అప్ ని యాడ్ ఇచ్చి కోట్లు సంపాదిస్తున్నారు. అంటే మనకి ప్రజలకి అవసరం లేని ఒక ప్రొడక్ట్ ని అడ్వర్టైజ్మెంట్ ద్వారా తన కోట్లు సంపాదిస్తున్నప్పటికీ మన వివాలో మాత్రం ఒకరికి ఆరోగ్యాన్ని కల్పిస్తూ మనం లగ్జరీ లైఫ్ ని గడపొచ్చండి. ఇది వండర్ఫుల్ కదండి పాయింట్. సెలబ్రిటీ లైఫ్ అనేది మనం నార్మల్ గా కామన్ మ్యాన్ కూడా మన ఇండస్ వివాలో కరోడ్పతి అయ్యే అవకాశము, లగ్జరీ లైఫ్ ని లీడ్ చేసే అవకాశం వండర్ఫుల్ ఆపర్చునిటీ మన వివాలో ఉందండి. నెక్స్ట్ వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ టైం అండి. సో ఫ్లెక్సిబుల్ కదండి. ఇప్పుడు ఉమెన్స్ అందరు ఇప్పుడు 8 o'clock ఫ్రీగా ఉంటారు కదండి. ఇంట్లో వంట కుక్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు, అంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. చాలా మెంబర్స్ డ్యూటీకి వెళ్ళి జర్నీ చేస్తూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. కొంతమంది స్టిచ్చింగ్ చేస్తారు, టైలరింగ్. ఇక్కడ షాహినా మేడం రెగ్యులర్ గా చూస్తున్నాం కదండి. సో ఒక వర్క్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకునే మార్గం
మనకి వండర్ఫుల్ గా ఉందండి. ఉమెన్స్ కి ఫ్లెక్సిబుల్ టైంలో దీంట్లో మనకి ఇండస్ వివాలో ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అవకాశం అద్భుతంగా ఉందండి. నెక్స్ట్ స్లైడ్స్. సో నేషన్ ఫస్ట్, ఎంటర్ప్రినర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ నేషన్ అండి. సో భారతదేశానికి ఎంటర్ప్రినర్స్ మాత్రమే వెన్నెముకలాగా ఉంటున్నారని మనకి ఎవరు చెప్తున్నారండి? నరేంద్ర మోడీ. సో ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే ఎంటర్ప్రినర్స్ మాత్రమే ఎందుకు వెల్త్ క్రియేషన్స్ అంటే ఇన్కమ్ ని సంపదను సృష్టించే వాళ్ళని ఎందుకు అంటారు ఎంటర్ప్రినర్స్ మాత్రమే? మిగతా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఎందుకు అన్నారండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సినీ ఇండస్ట్రీలో కానీ, పొలిటికల్ ఇండస్ట్రీలో కానీ, క్రీడా ఇండస్ట్రీలో కానీ అందులో ఉన్న వాళ్ళని ఎందుకు అన్నారండి? సో వాళ్ళు ఓన్లీ వాళ్ళు అంటే వాళ్ళ ఆదాయపరంగా వెల్ సెటిల్ గా ఉన్నప్పటికీ వాళ్ళని మాత్రం అనరండి. మన ఎంటర్ప్రినర్స్ ని మాత్రమే మనకి వెల్త్ క్రియేషన్ అంటే భారతదేశ ఆర్థిక స్థితిగతులను తీర్చిదిద్దే వాళ్ళు మన ఎంటర్ప్రినర్స్ మాత్రమే అని ఎవరు చెప్తున్నారండి? మనకి ఇక్కడ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారండి. నెక్స్ట్ స్లైడ్స్. సో వాట్ అండ్ ఎంటర్ప్రినర్స్ నీడ్స్ రీసోర్సెస్. సో ఎంటర్ప్రినర్స్ కి కావాల్సిన వనరులు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పీపుల్ థింక్ క్యాపిటల్ ఈజ్ ఇంపార్టెంట్. మైండ్ లో ఉంటుందండి. పెట్టుబడి అంటే ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేయాలి, బిజినెస్ చేయాలన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. అంటే పెట్టుబడి కావాలి, అవగాహన కావాలి, ప్లేస్ కావాలి, మెటీరియల్ అండ్ నాలెడ్జ్ కావాలి. క్యాపిటల్ అనేది ఒకప్పుడు అవసరం, కానీ ఇప్పుడు మాత్రం క్యాపిటల్ లేకున్నా గానీ ఒక ఐడియా స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఆ ఐడియా ద్వారా మనము ఒక ఎంటర్ప్రీనర్ గా సక్సెస్ అవ్వచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్టుబడి పెట్టినా గానీ ఐడియా లేకపోతే అది యూజ్ ఉండదు. కానీ ఒక ఐడియా స్ట్రాంగ్ గా ఉంటే మాత్రము పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంటుందండి. సో ఆ విధంగా కూడా ఎంటర్ప్రీనర్ గా సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 21st సెంచరీ బిజినెస్ అనేది మెయిన్ గా ఇక్కడ మనకు ఐడియాతోనే ఒక ఐడియా స్ట్రాంగ్ ఉంటే మాత్రం మనం ఒక ఎంటర్ప్రీనర్ గా సక్సెస్ అవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో అనే ఒక యాప్ ను క్రియేట్ చేసిన ఆ పర్సన్ ఓనరు ఆ యాప్ ద్వారా అంటే ఒక యాప్ ని క్రియేట్ చేయడం ద్వారా ఎంత అంటే ఒక తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ప్రజల అవసరాన్ని తీర్చే విధంగా ఉందండి. అంటే అక్కడ జొమాటో ఆ యాప్ ని క్రియేట్ చేసిన ఓనరు సక్సెస్ అవుతారు అండ్ నెక్స్ట్ కస్టమర్ కి లాభం ఉంటుంది అండ్ మధ్య డెలివరీ చేసే పర్సన్ కి లాభం ఉంటుంది. సో ఈ విధంగా ముగ్గురు లాభం పొందుతున్నారండి. సో అంటే ఒక యాప్ ని క్రియేట్ చేయడం ద్వారా తక్కువ సమయంలో మంచి వేడివేడి ఫుడ్ ని ప్రజలకు అందించే విధంగా యూజ్ అవుతుంది. ఈ విధంగా కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించే విధంగా కూడా ఉపయోగపడుతుందండి. సో ప్రజల అవసరాన్ని తీర్చే విధంగా మనకు ఈ ఐడియా ద్వారా వండర్ఫుల్ గా ఉపాధి అవకాశం కల్పిస్తుంది అండ్ ఎక్కువ ఇన్కమ్ ని కూడా ఎర్న్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. అంటే ఒక ఆలోచన అనేది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. సో ఈ స్లైడ్ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే మనకి ఐడియా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటే మనకి ఎంతో మందికి ఉపాధి అవకాశాన్ని కల్పించవచ్చు అండ్ ఆదాయాన్ని కూడా తీసుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియా వీ హ్యావ్ గాట్ వన్ ఫర్ యూ. సో ఐడియా అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కదండి. సో అలాంటి ఐడియా మీ దగ్గర లేకపోతే మాత్రం మన ఇండస్ వివాలో వండర్ఫుల్ ఐడియా ద్వారా మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ 1+1+1 = 3 అండి. సో 111 అని మన చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ లో తెలుసు కదండి. 1+1+ అంటే 3 అని తెలుసు, కానీ మన ఇండస్ వివాలో సినర్జీ అంటే 1+1+1 అంటే 111 అండి. సో ఆ 111 ఏంటిదో మనం నెక్స్ట్ సైడ్ చూసుకుందామండి. ఇక్కడ చూడండి, హెల్త్ అండ్ వెల్నెస్. సో ఫస్ట్ హెల్త్ అంటే ఆరోగ్యపరంగా, వెల్నెస్ అంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడమే వెల్నెస్. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ హర్ఘర్ ఆయుర్వేద ఇనిషియేషన్ స్టార్టెడ్ బై ద మినిస్ట్రీ విత్ ద గోల్ ఇంక్రీజింగ్ ద అప్టేక్ ఆఫ్ ఆయుర్వేద అండ్ యోగా అమాంగ్ పీపుల్. సో ప్రతి ఇంట్లో ఆరోగ్యం గురించి ఆయుర్వేదం గురించి అండ్ యోగా మెడిటేషన్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే విధంగా మనకు ప్రభుత్వమే ముందుండి నడిపిస్తుందండి. అదే నినాదంతో వచ్చింది హర్ఘర్ ఆయుర్యోగ్. సో అది ఎవరు చెప్తున్నారంటే మన మహారాష్ట్ర కుటుంబ మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ ప్రతాప్ జాదవ్ చెప్తున్నారండి. ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలి అంటే ఆయుర్వేదమే
పురాతన కాలం నుంచి ఉంది కదండి ఆయుర్వేదము. సో ఆయుర్వేదమే మనకు ఆయుష్ని పెంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించే విధంగా మనకు ఈ హర్ఘర్ ఆయుర్ యోగ అనేది తీసుకురావడం జరిగిందండి. నెక్స్ట్ స్లైడ్స్. సో డైరెక్ట్ సెల్లింగ్. సో వండర్ఫుల్ అండి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనేది అతి పురాతన ప్రపంచంలోనే అతి పురాతన కాలం నుండి మనకి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఉందండి. సో ప్రత్యక్ష అమ్మకం అనేది మనకి ఉంది. పూర్వకాలంలో మనకి వస్తు మార్పిడి ద్వారా, అంటే ఇంట్లో అప్పుడు ఒక వస్తువు అయిపోతే ఇతరుల నుంచి వస్తు మార్పిడి పద్ధతి ద్వారా మనకి జరిగేదండి. సో ఇది చాలా గౌరవప్రదమైనదండి డైరెక్ట్ సెల్లింగ్ అనేది. సో నెక్స్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరికి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే పెట్టుబడి. సో ప్రపంచంలో అసలు పెట్టుబడి లేకుండా సంపాదించే మార్గం ఏదైనా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే అండి. మన భారతదేశంలో కూడా ఇది ఫ్యూచర్ లో ముందు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫాస్ట్ గా, అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే మనకి ఎక్కువగా ఉపాధి అవకాశం కలిగే అవకాశం, నిరుద్యోగం అనేది లేకుండా ఉంటుందండి. నెక్స్ట్ స్లైడ్స్. సో ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి వస్తువు ఏది కొనాలన్నా కానీ ఇంటర్నెట్ తో ముడిపడి ఉందండి. సో ఇంటర్నెట్ లేకుండా మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే టోటల్ గా ఇంట్లో ఉండి ఏదైనా వస్తువు కావాలన్నా వెజిటేబుల్స్ కానీ కూరగాయల మార్కెట్ లో కానీ ఫోన్ పే ద్వారా మనం టోటల్ గా మనం ఇంటర్నెట్ యూజ్ చేసే ఇంటర్నెట్ వాడుతూ మనం వర్క్ చేస్తున్నాం కదండి. సో ఆ విధంగా ఇంటర్నెట్ లేని బిజినెస్ అది అసలు బిజినెసే కాదని ఎవరు చెప్తున్నారండి? బిల్ గేట్స్, ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అధినేత చెప్తున్నారండి, బిల్ గేట్స్. నెక్స్ట్ స్లైడ్స్. హియర్ ఈస్ ద సినర్జీ. సో హెల్త్ అండ్ వెల్నెస్, డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఇంటర్నెట్, ఈ మూడింటి సమ్మేళనమే మనకు వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. సో ఇక్కడ కింద చూడండి, డోంట్ బి ఎవిల్. సో ఈ మూడింటి ద్వారానే మనకి ఇండస్ట్రీ వాళ్ళు ముందుకెళ్లే అవకాశం, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా అండ్ ఇంటర్నెట్ ద్వారా, హెల్త్ అండ్ వెల్నెస్ ద్వారా ముందుకెళ్లే మార్గం. అంటే ఒక కామన్ మ్యాన్ కూడా కరోడ్పతి అయ్యే అవకాశం ఈ మూడింటి ద్వారా మనకు అయ్యే అవకాశం ఉందండి. సో డోంట్ బి ఎవిల్ అంటే అజ్ఞానంతో ఉండకు, ప్రతి ఒక్కటి మనం తెలుసుకుంటూ అవగాహన కలగజేస్తూ సక్సెస్ సాధించవచ్చండి. ఇక్కడ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. సో వైబ్రెంట్ వివా హెడ్ క్వార్టర్స్ బెంగళూరు అండి. మన కంపెనీ బెంగళూరులో ఉందండి. ఓన్ టవర్. సో ఓన్ టవర్ మనకి 2014 లో అనిల్ కుంబ్లే చేత స్థాపించబడిందండి ఈ కంపెనీ. సో ఈ ఓన్ కంపెనీ అండ్ జీరో డెప్త్ కంపెనీ అండి. సో ఎలాంటి అప్పు లేకుండా మనకి ఓన్ గా స్థాపించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఎక్కడ అంటే మనకి వివా టవర్, నందిదుర్గ రోడ్, జయమహల్ ఎక్స్టెన్షన్, బెంగళూరు, కర్ణాటక. సో ఇది మనకి ఇది చాలా, ఫర్ ఎగ్జాంపుల్ చాలా కంపెనీలు చూస్తుంటాం, పెద్ద పెద్ద కంపెనీలు అద్దెకి తీసుకొని వ్యాపారం అనేది రన్ చేయడం జరుగుతుందండి. కానీ మన కంపెనీకి మాత్రం ఓన్ కంపెనీ, మన ఓన్ హెడ్ ఆఫీస్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో రీసెర్చ్ మన టెక్నాలజీ పరంగా, ప్రపంచంలో టెక్నాలజీ పరంగా మనకు జపాన్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. సో బయో యాక్టివ్ జపాన్ కార్పొరేషన్. సో 100 మంది సైంటిస్టుల చేత మనకి ప్రొడక్ట్స్ అనేది వ్యాలిడేట్ అయిన ప్రొడక్ట్స్ అండి. సో ఇది వాట్ బిల్డింగ్, మినామి, నాగసాకి, తోషిమాకు, టొయోకా, సో టోక్యో. ఈ విధంగా మనకి మెయిన్ గా ఇది ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి అసలు కషాయాలు తాగడం అంటే ఇష్టం ఉండదు కదండి, పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదు, చిన్నపిల్లలు తాగుతారండి, తాగలేరు కదా. సో కషాయాల రూపంలో తీసుకోవడం వీలు కాదు కాబట్టి ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా కన్జ్యూమ్ చేసే విధంగా ఒక చాక్లెట్ రూపంలో, పౌడర్ రూపంలో, జ్యూస్ రూపంలో మనకు తీసుకురావడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు ఈజీగా కన్జ్యూమ్ చేసే విధంగా మనకు అందించడం జరిగింది. నెక్స్ట్ R&D కూడా మనకి ఇది ఇండియాలో, జర్మనీ, జపాన్, US లో 4 R&D ఉన్నాయండి. సో మన R&D మాత్రం ఇక్కడ జపాన్ లో ఉందండి. ఇక్కడ ప్రొడక్షన్ చూడండి, మంత్లీ ఒక 5,50,000 యూనిట్స్ పర్ మంత్ మనకి ఉత్పత్తులు అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓన్ ఫ్యాక్టరీ కూడా ఉందండి. సో ఓన్ ఫ్యాక్టరీ ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఓన్ కల్టివేషన్, ఓన్ అంటే రైతులు కూడా ఒక 20,000 మంది రైతులతో విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా పండించిన ఉత్పత్తులు అనేది మనకు అందించడం జరిగింది. ఇక్కడ నీల్మంగళ టౌన్, కర్ణాటక రాష్ట్రంలో మనకి ఫ్యాక్టరీ అనేది ఉందండి. నెక్స్ట్ స్లైడ్స్. సర్టిఫికేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే నెంబర్ 1 శాప్స్ అప్గ్రేడ్ అయి ఉందండి. అంటే ఇది మన వర్చువల్ ఆఫీస్ కూడా శాప్ ఇంటిగ్రేటెడ్ అయి ఉందండి. సో ప్రతి ఒక్కరు మనకి అంటే కొన్ని లక్షల కంపెనీలు కూడా ఈ శాప్ ఇంటిగ్రేటెడ్ గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ భారత పరిశ్రమ శాఖలో కూడా ఇది మెంబర్షిప్ ఉందండి. సో CII అంటే
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, దాంట్లో కూడా మెంబర్షిప్ ఉందండి మన కంపెనీకి. అండ్ జిఎంపి సర్టిఫికేట్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్ ఉందండి. సో నెక్స్ట్ కోషర్ సర్టిఫికేట్ అనేది కూడా ఇది వండర్ఫుల్ అండి. సో నార్మల్ గా ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకొని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపల్స్ లో అసైబెర్ అనే ఫ్రూట్ ఉందా అని తెలుసుకోవడము, నెక్స్ట్ కాఫీలో సాల్సిటాల్ అనే ఇంగ్రీడియంట్ ఉందా అని తెలుసుకోవడము. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అండి. ప్రతి ఇతర దేశాలకు కూడా మనకు పంపించే విధంగా ఈ కోర్సెస్ సర్టిఫికేట్ అనేది ఉందండి మన కంపెనీకి. నెక్స్ట్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్. సో ఇది కూడా మనకి ప్రీమియం అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్ట్ అండి. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఈ 5 డిపార్ట్మెంట్ల చేత సర్టిఫైడ్ అయిన ప్రొడక్ట్ అండి. సో ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఇండియా వారికి మాత్రమే ఆయుష్ సర్టిఫికేట్ ఉంటది. సో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా మనకు ఈ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందండి మన ప్రొడక్ట్స్ కి. సో ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ స్లైడ్స్. సో అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. ఎస్ అండి, మనకి ప్రతి మన కంపెనీ అండి అసలు క్రమం తప్పకుండా జిఎస్టీని పే చేసే వన్ అండ్ ఓన్లీ కంపెనీ మన ఇండస్ట్రీ అండి. సో ఇండస్ట్రీ ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో జిఎస్టీ పే చేయడం అనేది అదొక మనకి దేశానికి సేవ చేసినట్టు అండి. సో మనం అలాంటి కంపెనీ, వండర్ఫుల్ అద్భుతమైన కంపెనీలో మనం ఉన్నాము. సో నెక్స్ట్ బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ అండి. సో ఇప్పుడు 2014 నుంచి 11 ఇయర్స్ అవుతుందండి. 11 ఇయర్స్ నుంచి బెస్ట్ కస్టమర్స్ ప్రతి ఒక్కరు సాటిస్ఫాక్షన్ పొందిన వాళ్ళే ఉన్నారు, కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేరండి. సో ఆ విధంగా మనకి బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ అవార్డు కూడా మన ప్రొడక్ట్స్ కి రావడం జరిగిందండి. నెక్స్ట్ స్లైడ్స్. ఎస్ అండి, ఇక్కడ మనకి మెయిన్ గా మన కంపెనీ చైర్మన్ అండి. సో హానరబుల్ చీఫ్ మినిస్టర్ చప్పట్టు అబ్దుల్లా అంజర్ సార్ మనకు ఈ కర్ణాటక రాష్ట్ర మంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా అండ్ సిద్ధరామయ్య సతీమణి ఇద్దరి చేతుల మీదుగా మనకి స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెంట్ అవార్డు అనేది తీసుకోవడం జరిగిందండి. సో ఎక్సలెంట్ అంటే మనకు తెలుసు కదండి, చాలా వండర్ఫుల్ అంటే ఇంకా ఫైనల్ అండి ఎక్సలెంట్ అంటే. ఇంకా నెక్స్ట్ ఇండస్ట్రీ షోయింగ్ ద సీడ్స్. సో మన ప్రొడక్ట్స్ అండి ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడిన ప్రొడక్ట్స్ అండి. న్యాచురల్ గా మనకి ప్రకృతి నుంచి మన మొక్కల నుండి ఆకులు, పత్రాలు, ఇంగ్రీడియంట్స్, వేర్ల నుంచి న్యాచురల్ గా తయారు చేయబడిన ప్రొడక్ట్స్ అండి ప్రతి ఒక్కరు. సో ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా మన ప్రొడక్ట్స్ లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్స్. సో వై ఆర్ వి ఫేసింగ్ హెల్త్ క్రైసిస్. సో పూర్వకాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా లైఫ్ అంటే లైవ్ అనేది లాంగ్ ఉండేదండి. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే వాళ్ళు, 80-90 సంవత్సరాలు బ్రతికే వాళ్ళండి మన తాత ముత్తాతలు. వాళ్ళు ఎలాంటి ఫుడ్ అంటే న్యాచురల్ ఫుడ్ తీసుకునే వాళ్ళు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, కాలినడక నడిచే వాళ్ళు. వాళ్ళు తీసుకున్న ఫుడ్ కు తగ్గట్టుగా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తుంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎక్కువగా హ్యాపీగా బ్రతికే వాళ్ళండి. ఉమ్మడి కుటుంబంగా జీవించే వాళ్ళు, ఒకరి కష్టం వచ్చినా ఒకరికి షేర్ చేసుకునే వాళ్ళు, న్యాచురల్ ఫుడ్ తీసుకునే వాళ్ళు. సో అప్పుడు డాక్టర్స్ లేకుండా కూడా వాళ్ళు ఆరోగ్యంగా జీవించారు. భక్తి భావన ఎక్కువగా ఉండేది, దేవుడిని పూజించే వాళ్ళు, న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు. చిన్న పిల్లలు కూడా అంటే సూర్యోదయం లేవక ముందుకే లేచే వాళ్ళండి, సూర్యోదయం రాకముందుకే. సో ఎర్లీ మార్నింగ్ లేవడము, ఆ విధంగా వాళ్ళు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండి చాలా తక్కువ రోజులు అనారోగ్యంతో సఫర్ అయ్యే వాళ్ళండి. సో ఆ విధంగా నెక్స్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందండి, లైఫ్ షార్ట్ ఆరోగ్యంగా ఉంటున్నారు, ఎక్కువ రోజులు అనారోగ్యంతో బ్రతుకుతున్నారండి, అంటే చస్తూ బ్రతుకుతున్నారు. సో అంటే మెడికేషన్ అనేది ఎక్కువగా ఉందండి ఇప్పుడున్న సిచ్యువేషన్. చిన్నప్పటి నుండే మనకి మెడికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే బై బర్త్ నుంచి. ఆ విధంగా ప్రభావం ఎక్కువైపోయింది. ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి లోపల మనకి ఇంటర్నల్ గా, సో ఒక విధంగా మనం డైట్ ఫాలో అయినా కానీ మనకి న్యాచురల్ గా దొరకడం అనేది అసాధ్యం అండి. సో ఈ విధంగా మనకి తీసుకున్న ఆక్సిజన్ కూడా మనం ఆపలేం కదండి. సో ఆ తీసుకున్న ఆక్సిజన్ ద్వారా కూడా ఇంటర్నల్ గా మనకి సెల్స్ డ్యామేజ్ అయ్యి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్. ఒకప్పుడు ఇక్కడ చూడండి, ద కామన్ హెల్త్ కాన్సెస్. పూర్వకాలంలో చూసుకున్నట్లయితే మలేరియా, ట్యూబర్క్యులోసిస్ అంటే సూక్ష్మజీవుల ద్వారా పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్ల, నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్, డిసీజెస్, వ్యాధులు వచ్చేటువంటి మలేరియా, ట్యూబర్క్యులోసిస్, ఉఫింగ్ కఫ్, కోరింత దగ్గు, డిప్తీరియా, ధనుర్వాదం అని చెప్పుకుంటారు కదా, స్మాల్ పాక్స్, అమ్మ తల్లి,
ప్లేగు, ఫ్లూ, కలరా ఈ విధంగా వాట్ డిసీజెస్ అనేటివి వచ్చాయి. వాటికి వ్యాక్సిన్స్ కనుక్కున్నారు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే డిజార్డర్స్ అండి. కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఒక్కసారి వచ్చిందంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది. నెక్స్ట్ క్యాన్సర్. క్యాన్సర్ అనేది కూడా కామన్ కదండి. క్యాన్సర్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు కామన్ అయిపోయింది. లేడీస్ అనేది కూడా ఇది మొత్తం కామన్ అయిపోయింది. ఇంటింటికి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటున్నారండి. చిన్న పిల్లలు బై బర్త్ నుంచి కూడా డయాబెటీస్ ఇన్సులిన్ స్టేజ్ లో ఉంటున్నారు. ఇది ఒక సైలెంట్ కిల్లర్ అండి. డయాబెటీస్ వచ్చిందంటే ఇంకా లోపల ఆర్గన్స్ అన్ని మెల్లమెల్లగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుందండి. సో దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి డయాబెటీస్ రావడం వల్ల. సో హైపర్ టెన్షన్ అండి. ఇది కూడా 100లో 90% బీపీ ఉన్న సంగతి కూడా తెలియట్లేదండి. సో హై బీపీ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారండి. ఉమెన్స్ ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాం కదా, రుమటో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ తో చాలా అంటే ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఒక 30-40లో రావాల్సిన ప్రాబ్లమ్స్ 20-25 అల్జీమర్స్. సో ఇది మందబుద్ధి అండి. ఒకప్పుడు అయితే నార్మల్ డెలివరీస్ అయ్యేది, పిల్లలు కూడా ఆరోగ్యంగా పుట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చూడండి, అసలు డెలివరీ అయ్యేంత వరకు టెన్షన్ పేరెంట్స్ కి, ఆ మదర్ కి. ఎలా అంటే బర్త్ లో బేబీ సరిగా పుట్టట్లేదండి. ఏదైనా ఒక అంగవైకల్యంతో కానీ లేకపోతే మందబుద్ధితో అట్లా పుట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్ట్రోక్. స్ట్రోక్ అనేది ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ మాత్రమే విన్నాము, కానీ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అండి. సో బ్రెయిన్ లో కూడా బ్లడ్ క్లాట్స్ అవ్వడము, బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల కూడా చాలా ఫేస్ చేస్తున్నారండి ప్రాబ్లమ్స్. ఆస్తమా. సో ఆస్తమా ప్రాబ్లమ్స్ కూడా అంటే ఎక్కువగా ఇప్పుడు శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా సఫర్ అవుతున్నారండి. ఎక్కువగా అంటే ఇప్పుడు ఏదైనా డస్ట్ ఎలర్జీ వల్ల సైనస్ ప్రాబ్లం అని, కొంతమంది లేడీస్ కి ఇక్కడ ఎలా అంటే వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా వాళ్ళకి నైట్ నిద్రలేమి సమస్యతో కూడా సఫర్ అవుతుంటారు. సో వాళ్ళకి ఏది తిన్నా కూడా మనకి అంటే నైట్ ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్ తో కూడా చాలా సఫర్ అవుతుంటారండి. నెక్స్ట్ ఒబేసిటీ. ఒబేసిటీ అనేది మన భారతదేశం 3rd ప్లేస్ లో ఉందండి. సో ఒబేసిటీ వచ్చిందంటే ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందండి. డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, ఆస్తమా, బ్యాక్ పెయిన్, హార్ట్ ప్రాబ్లమ్, ఇలా క్యాన్సర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే అవకాశం ఉందండి. సో ఈ ఒబేసిటీ అనేది లావుగా ఉన్న వాళ్ళు మాత్రమే కదండి, సన్నగా ఉన్న వాళ్ళని కూడా ఒబేసిటీగా పరిగణిస్తారు. సో నెక్స్ట్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా కామన్ అయిపోయిందండి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి వచ్చిందంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటదండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకముందుకే మనం ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం అండి. రాకుండా మన హెల్త్ ని కాపాడుకోవాలి. సో నెక్స్ట్ స్లైడ్ సార్. సో వాట్ వెంట్ రాంగ్. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందంటే మనం తినే ఫుడ్ ద్వారానండి. సో మనం కావాల్సిన ఫుడ్ ఇవ్వకుండా మనం, అంటే మన బాడీకి కావాల్సిన ఫుడ్ ఏంటండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎర్లియర్ ద కన్స్యూమ్డ్. ఒకప్పుడు పూర్వకాలంలో మనం తీసుకున్న ఫుడ్ ఔషధంలాగా పనిచేసేదండి. కానీ ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ఎలా పనిచేస్తుందంటే అదొక పాయిజన్ లాగా పనిచేస్తుందండి. మనం తినే ఫుడ్ అది స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. సో అది ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే మనం తినే ఫుడ్ వల్ల. కాబట్టి మన బాడీకి కావాల్సింది ఏంటంటే విటమిన్ సి, నెక్స్ట్ మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ప్రోటీన్స్, అమైనో ఆసిడ్స్, ఎంజైమ్స్, హెర్బ్స్, వాటర్. కానీ మనం ఇస్తున్నామండి ఇలాంటి ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుంటారు. సో కార్బోహైడ్రేట్ ఫుడ్, కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్, ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటారు. జంక్ ఫుడ్ అలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు రావడం జరుగుతుందండి. ఇది వైట్ ప్రొడక్ట్స్, ఇక్కడ చూడండి రిఫైన్డ్ ప్రొడక్ట్స్. ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్, ఒకప్పుడు సన్ఫ్లవర్ అంటే చాలా మంచి ఆయిల్, అదే యూజ్ చేయాలని అన్నారండి. కానీ ఇప్పుడు మాత్రం అది అది ఆయిల్ కూడా మనకి కల్తీ ఆయిల్ అండి. ఎగ్జాంపుల్ ఒక 4 కేజీల పల్లీలు తీసుకుంటే 1 కేజీ ఆయిలే వస్తుంది, అంటే అది కల్తీ ఆయిల్. కానీ మనకు 4 కేజీల అంటే ₹400 ఉండాలి. 170 అలా ఉంటుంది కదా ఒక ప్యాకెట్. సో టోటల్ గా కల్తీ ఆయిల్ అండి. ఫుడ్ రైస్ కూడా అండి మనకి ఎక్కువగా వైట్ గా, అంటే ఆ, ఈ వైట్ ఉన్న ప్రొడక్ట్స్ ఇడ్లీ, దోశ, చపాతి, ఉప్మా, ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన శరీరంలో గ్లూకోజ్ పెరిగి ఎన్నో రకాల సమస్యలు రావడానికి కారణమవుతుందండి. బాయిల్డ్ వెజిటబుల్స్. సో ఈ వెజిటబుల్స్ కూడా ఎక్కువగా ఉడికించడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని ఎవాపరేట్ అయిపోతున్నాయండి. మనకు మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు అసలు కర్రీ ఉడికిందా ఉడకలేదా అని చూడమని చెప్పేవాళ్ళు. సో అంటే అది అలా ఉడికించిన ఎక్కువగా బాయిల్ చేసిన వెజిటబుల్స్, కూరలు కర్రీస్ తీసుకోవడం వల్ల మనకు దాంట్లో విటమిన్స్ అనేటివి అందట్లేదండి. నెక్స్ట్ సాల్ట్ అనేది ఇది ఒకప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తెలుసు కదండి మనందరికీ. కానీ ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్, టాటా సాల్ట్, ఆశీర్వాద్ సాల్ట్ అవి చాలా
కెమికల్స్ ఎక్కువ కలపడం వల్ల మన శరీరంలో రక్తం చిక్కబడి ఎన్నో రకాల సమస్యలు బీపీ రావడానికి, హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణమవుతుందండి. షుగర్ లో కూడా చూడ్డానికి ఎలా ఉంటుందంటే వైట్ గా ఉంటది. సో ఆ షుగర్ లో కూడా కెమికల్స్ ఎక్కువ కలపడం వల్ల మనకి ఎన్నో రకాల సమస్యలు రావడానికి కారణమవుతుందండి. కొలెస్ట్రాల్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా, హై కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్, ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్, ఇప్పుడు మనం బేకరీలో కానీ జంక్ ఫుడ్, ఎక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్స్ పెరిగి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ కెఫిన్. సో కెఫిన్ అనేది మనం మామూలుగా ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటుంటారండి. కూల్ డ్రింక్స్ థమ్స్ అప్, మాజా, స్ప్రైట్ అని. సో అది చాలా డేంజర్ అండి. ఆ కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల హై షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల కూడా మన చేతులతో మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసుకున్నట్లు అవుతుందండి. నెక్స్ట్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం, లివర్ డ్యామేజ్, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతారు, జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. అంటే ఈ ఫ్యాటీ లివర్ తో పాటు వాళ్ళకి ఇతర కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మెడికేషన్స్. సో మెడికేషన్ అనేది కామన్ అయిపోయింది కదండి. చిన్న ప్రాబ్లం, జ్వరం వచ్చినా, జలుబు చేసినా, హెడేక్ వచ్చినా గానీ మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా మెడికేషన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనం ఆరోగ్యం కంట్రోల్లో, అంటే హెల్త్ బాగుంటుందని మెడికేషన్స్ వాడితే మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది మెడికేషన్ వాడడం వల్ల. సో ఒకప్పుడు మనం తెలియక వాడాం, కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత మనము దానికి మెడికేషన్ అంటే ఈ మెడిసిన్స్ ని దూరంగా ఉంచి న్యాచురల్ గా మనం ఇంట్లో ఇంగ్రీడియంట్స్ తో మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి. ఫుడ్ అడిటివ్స్ ఎక్కువగా కలర్ఫుల్, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ టేస్టీకి అలవాటు పడి ఉన్నారండి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. టేస్ట్ ఉండాలి, చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉండాలి. సో ఆ విధంగా కలర్ఫుల్ గా ఉంటే కూడా తినాలనిపిస్తుంటది. అంటే మన ఆరోగ్యానికి అవసరమైన ఫుడ్ గురించి ఆలోచన చేయట్లేదండి. టేస్టీకి అలవాటు పడి ఉన్నారు. సో మనమే అలా ఉంటే ఇంకా పిల్లలు ఎలా ఉంటారండి? మనం ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. సో మనం జాగ్రత్తగా ఉంటే మనం చూసి పిల్లలు కూడా ఆ అలవాటు అలవాటు అనేది ఉంటుందండి. సో మనం తీసుకునే ఫుడ్ డైట్ ఫాలో అవ్వాలండి. మనకు మంచి అలవాట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం హెల్త్ ని కాపాడుకోవచ్చు అండి. నెక్స్ట్ పెస్టిసైడ్ ఫుడ్. సో పెస్టిసైడ్ ఫుడ్ అండి, టోటల్ గా మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా గానీ ఖచ్చితంగా కెమికల్స్ అనేవి మన లోపలికి వెళ్తుంటాయండి. సో ఒకవేళ మనం న్యాచురల్ ఫుడ్ తీసుకున్నా గానీ, చాలా మెంబర్స్ అంటుంటారు మేము నాన్ వెజ్ తీసుకోము, కూరగాయలు తింటాము, ఆకుకూరలు తింటామండి. సో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ లేవండి, మాకు మంచి ఫుడ్ తీసుకుంటామని అంటారు. కానీ మనం తీసుకున్న ఆక్సిజన్ ఆపగలుగుతామండి? ఆపలేం కదా. ఎక్కడున్నా మనం తీసుకున్న ఆక్సిజన్ మన లోపలికి వెళ్ళడం వల్ల, రీసెంట్ గా ఒక మేడం కి క్యాన్సర్. సో క్యాన్సర్ తను చాలా మంచి డైట్ ఫాలో అవుతుంది, ఇంట్లో నీట్ గా ఉంటది, అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నప్పటికీ క్యాన్సర్ వచ్చింది తనకి. అంటే మనం తీసుకున్న ఆక్సిజన్ కూడా పొల్యూటెడ్ ఎయిర్. సో పొల్యూటెడ్ ఈ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల కూడా లోపల అనారోగ్య సమస్యలు రావడానికి కూడా కారణమవుతుందండి. సో ఈ విధంగా మనం కావాల్సిన ఫుడ్, మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి మన బాడీకి, సో మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాము, సో మనం తగ్గించాల్సి ఇక్కడ ఉంది కదా డెఫిషియన్సీ. మనకు కావాల్సింది ఏంటి, మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాము. ఆ విధంగా మనం హెల్త్ ని కాపాడుకోవడానికి మనకు ప్రధాన ఆహారం అంటే మన ఎనర్జీకి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన ఆహారం అండి. సో ఉపాహారం అని మనం వింటున్నాం కదా డైలీ. సో అలాంటి ఉపాహారం అంటే మనకు ఫ్యూచర్ లో అనారోగ్య సమస్యలు రాకుండా ఒక ఔషధం లాగా మనకు సప్లిమెంట్స్ అనేటివి చాలా అవసరం అండి. సో అలాంటి సప్లిమెంట్స్ మన ఇండస్ వివో ప్రొడక్ట్స్ అండి. ప్రతి ఒక్కరు ప్రివెన్షన్ గా తీసుకునే ప్రొడక్ట్స్ అండి. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఈ స్లైడ్ కి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో మందు కంటే ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనము ఆరోగ్యం మీద ఇన్వెస్ట్ పెట్టకపోతే ఫ్యూచర్ లో మనం సంపాదించిందంతా హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుందండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రొడక్ట్ అండి, ఐపల్స్ వండర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రొడక్ట్ అండి. ఐపల్స్ ఇది 1 లీటర్ గాజు సీసా బాటిల్. దీంట్లో మనకి 1000 ml ఉంటుంది. దీంట్లో మెయిన్ ఫ్రూట్ వచ్చేసి అసైబెర్రీ అండి. ఇక్కడ కింద చూస్తున్నాం కదండి, చాలా మెంబర్స్ గ్రేప్స్ అనుకుంటారు, అల్లనేరేడు పండు అనుకుంటారు. కానీ ఈ అసైబెర్రీ అనే ఫ్రూట్ ప్రపంచంలోనే హైయెస్ట్ ఒరాక్ వాల్యూ ఉన్న ఫ్రూట్ అండి. హైయెస్ట్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. మన భారతదేశంలో అల్లనేరేడు పండులో 5% ఉంటే, ఒక వాటర్ మెలన్ లో 1% ఉంటుందండి పోషక విలువలు. అల్లనేరేడు పండు కంటే అత్యధికంగా పోషక విలువ ఫ్రూట్ ఏంటంటే ఈ అసైబెర్రీ అనే ఫ్రూట్ అండి. సో ఇది మనకి ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్. టోటల్ గా మన బాడీలో ఇది ఆర్గన్స్ అన్నిటిని స్ట్రెంథన్ చేస్తూ అనారోగ్య సమస్యలు రాకుండా మన హెల్త్ ని కాపాడుకోవడానికి వండర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రొడక్ట్ అండి. సో మనకి దీంట్లో 15 రకాల పండ్లతో చేసిన సారం అండి ఇది.
సో ఎక్స్ట్రాక్ట్ అండి, ఎక్స్ట్రాక్ట్ అంటే ఆ గింజతో సహా ఎక్స్ట్రాక్ట్ తీసి మనకి దీంట్లో జ్యూస్ రూపంలో అందించడం జరిగిందండి. ఇది మెయిన్ గా ఈ ఫ్రూట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే ఉంటుందండి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఈ ఫ్రూట్ ఎక్కువగా విరివిగా యూజ్ చేస్తుంటారండి అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్. సో ప్రపంచంలో సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ అనేది రాకుండా ఉందండి. వాళ్ళు ఎక్కువ రోజులు కూడా బ్రతుకుతారండి, 130-120 సంవత్సరాలు బ్రతుకుతారండి ఈ అసైబెరీ ఫ్రూట్ తీసుకోవడం వల్ల. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే డైలీ ఒక మానవుడు 3.5 కేజీల ఫ్రూట్స్ తీసుకోవాలి, రంగురంగుల ఫ్రూట్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్తున్నారండి. కానీ మనం తీసుకుంటున్నామండి 3.5 కేజీల ఫ్రూట్స్ తీసుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదా. ఒకవేళ తీసుకున్నా గానీ మనం అరిగించుకోలేని స్థితి అండి. సో తినడానికి టైం ఉండదు, తీసుకోవడానికి అంటే తెచ్చుకోవడానికి టైం ఉండదు. ఆ విధంగా ఉన్న పరిస్థితి అండి. సో మన ఇప్పుడు మనం ఈ ఐపల్స్ మాత్రం మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకోవడం వల్ల మనకి 7,000 ఒరాక్ వాల్యూ అనేది మన బాడీకి అందుతుందండి. అంటే ఎక్స్ట్రా మన బాడీలో 2,000 ఒరాక్ వాల్యూ అనేది నిల్వ ఉంటుందండి. సో ఒరాక్ మీన్ ఇక్కడ చూడండి, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్బెంట్ కెపాసిటీ. సో ఒక ఒక అసైబెరీలో 1,02,700 ఒరాక్ వాల్యూ అనేది మన బాడీకి అందుతుందండి. సో మామూలుగా మనకు 1,020 పుచ్చకాయలు అంటే ఆ వాటర్ మిలన్ తీసుకుంటే వచ్చే ఒరాక్ వాల్యూ ఒక అసైబెరీ ద్వారా మనకు అందుతుందండి. సో హైయెస్ట్ ఒరాక్ వాల్యూ ఉన్న ఫ్రూట్ అండి ఈ అసైబెరీ. సో మనకి నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన బాడీకి అందుతాయండి. సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకు మన శరీరం లోపల కణాలు జబ్బున బారిన పడకుండా కాపాడేటివి యాంటీ ఆక్సిడెంట్స్ అండి. కణాలు జబ్బున బారిన పడే విధంగా చేసేటివి ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ అంటే మనకు ఎనిమీస్ తో సమానం అండి, శత్రువులతో సమానం. ఆ ఫ్రీ రాడికల్స్ ని మనం బయటికి పంపించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన బాడీకి అవసరం అండి. సో ఇది యాంటీ ఏజింగ్ గా కూడా యూజ్ అవుతుందండి మనకు ఈ అసైబెరీ అనేది. సో ఎక్కువగా ఆస్ట్రోనాట్స్ యూజ్ చేస్తుంటారు, సెలబ్రిటీస్ కూడా యూజ్ చేస్తుంటారండి. నెక్స్ట్ ఇది ఇమ్యూనిటీ హెల్త్ సపోర్ట్ ఆఫ్ మనకి రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. అండ్ కార్డియో సపోర్ట్, సో గుండెకు మాత్రం వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుందండి. సో హార్ట్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతున్నారు కదండి ఇప్పుడు. సో ముందు జాగ్రత్తగా తీసుకుంటే ఫ్యూచర్ లో ఆ గుండె సమస్యలు రాకుండా ఉపయోగపడుతుందండి. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు ఈ అసైబర్ అనే ఫ్రూట్ ఎవరు ఫైండ్ అవుట్ చేశారంటే నాసా వాళ్ళండి. నాసా వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకు రేడియేషన్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే ఓజోన్ పొర దాటి వెళ్తున్నప్పుడు వాళ్ళకి రేడియేషన్ నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి అండ్ స్కిన్ క్యాన్సర్ రాకుండా స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఈ ఆస్ట్రోనాట్స్ ఈ అసైబెరీ డ్రింక్ ని ఒకటి డెవలప్ చేయడం జరిగిందండి. ఆ డ్రింక్ నేమ్ వచ్చేసి ఏఎస్టెన్ స్పేస్ డ్రింక్. సో వాళ్ళని ఇన్స్పైర్ గా చేసుకొని మనకు ఈ అసైబెరీ ఫ్రూట్ ని ఐపల్స్ లో యాడ్ చేయడం జరిగిందండి. సో ఇది సూపర్ బ్రాండ్ ప్రొడక్ట్ అండి, నెంబర్ 1. ఈ సర్వరోగ నివారణగా కూడా యూజ్ అవుతుందండి. నాట్ ఓన్లీ ఒక్క ప్రాబ్లం అని కాదండి, శరీరం లోపల ఉన్న ప్రతి ఒక్క కణాన్ని స్ట్రెంథన్ చేస్తూ, అంటే సెల్యులార్ లెవెల్లో వర్క్ చేస్తూ ఎలాంటి సమస్యలు రాకుండా ఇది సర్వరోగ నివారణగా ఉపయోగపడుతుందండి. సో ఇది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోనే దొరుకుతుందండి, మన భారతదేశంలో దొరకదు ఈ ఫ్రూట్, అసైబెరియన్ ఫ్రూట్. సో పబ్లికేషన్స్ కూడా ఉన్నాయండి మన ఐపల్స్ కి. సో ఈ పబ్లికేషన్ అంటే వెబ్సైట్ లో కూడా మనం మోర్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చండి ఐపల్స్ గురించి. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ ప్రొడక్ట్ అంటే ఐ కేర్, స్పెషల్ గా లేడీస్ కోసం డిజైన్ చేశారండి. సో మన భారతదేశంలో అంటే మన ఉమెన్స్ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందండి. సో అలాంటి మెయిన్ బోన్ గా ఉన్న ఒక ఫ్యామిలీలో మనకి మెయిన్ గా ఉన్న ఉమెన్ ఆరోగ్యం కోసం మనకు స్పెషల్ గా మన అంజర్ సార్ ఐ కేర్ అనేది మనకు అందించడం జరిగిందండి. అంజర్ సార్ ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. ఇది కూడా 1 లీటర్ బాటిల్ పింక్ కలర్ లో ఉంటుందండి. దీంట్లో కూడా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండి, శతావరి, కర్క్యూమిన్, వెలేరియన్ రూట్, నెక్స్ట్ ఇది వెలేరియన్ రూట్, శతావరి, గుగ్గిలం అనేది మనందరికి తెలుసు కదండి, దేవుడి దగ్గర ధూపం లాగా వేస్తారు. సో ఆ గుగ్గిలంని కూడా దీంట్లో యాడ్ చేశారండి. ఇది కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం రాకుండా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ కర్క్యూమిన్ కూడా ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా, యాంటీ వైరల్ గా, యాంటీ ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడానికి, టోటల్ గా మన బాడీలో ఉమెన్స్ లో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఉపయోగపడుతుందండి. అనేక విధాలుగా యూజ్ చేస్తారు ఈ కర్క్యూమిన్. సో కర్క్యూమిన్ ఇది మెయిన్ గా ఒక 100 కేజీల పసుపు నుంచి 250 గ్రాముల కర్క్యూమిన్ ని ఈ ఐ కేర్ లో యాడ్ చేశారంటే ఇది క్యాన్సర్ రాకుండా, ఉమెన్స్ కి ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది కదండి, కామన్ అయిపోయింది. 2030 వచ్చేసరికి 180% మంది క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటండి ఉమెన్స్ కి. ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ అనేది వింటున్నాం కదండి. సో అలాంటి క్యాన్సర్ రాకుండా ఈ పసుపు అనేది, కర్క్యూమిన్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో ఇది యూనిక్ ఫార్ములేషన్ అండి, యూనిక్ ప్రొడక్ట్ అండి. సో ప్రత్యేకమైందండి.
మెయిన్ గా ఇది అడ్వాన్స్డ్ అంటే ఒక ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో ఈ ఇంగ్రీడియంట్స్ గురించి రాయడం జరిగింది అన్నాడు. సో ఇప్పుడు ఆధునికంగా మనకి ఆ ఇంగ్రీడియంట్స్ ని ఐ కేర్ లో యాడ్ చేయడం జరిగిందండి. సో నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందుతాయండి. ఈ కర్కిమిన్ యూజ్ చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు, ఇప్పుడు లేడీస్ మెనోపాజ్ స్టేజ్ రాకముందుకు వచ్చే సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయండి. ఇర్రెగ్యులర్ పీరియడ్ అని, పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, థైరాయిడ్ అని, జాయింట్ పెయిన్స్ అని, ఇలా సమస్యలు ఎన్నో రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. అలాంటి సమస్యలు రాకుండా ఈ కర్క్యూమిన్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. నెలసరి సమయంలో కూడా చాలా వండర్ఫుల్ గా ఉపయోగపడుతుందండి. ఎక్కువగా ఈ పసుపు ముద్దలను తినిపిస్తుంటారు. సో ఇంటర్నల్ గా మనకి అంతర్గత వాపులను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ లేడీస్ కి ఇప్పుడు పీసీఓడి, పీసీఓఎస్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తో కూడా చాలా సఫర్ అవుతున్నారండి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి. ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే థైరాయిడ్ ప్రాబ్లమ్, పీసీఓడి, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఐ కేర్ అనేది మెయిన్ గా మనకి ఉమెన్స్ కి ఎక్కువగా దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ అండి. ఇప్పుడు శతావరి 100 సమస్యలకి ఒకటే పరిష్కారం అండి శతావరి అనేది. సో అలాంటి శతావరిని కూడా దీంట్లో యాడ్ చేశారు. నెక్స్ట్ వెలేరియన్ జటామాన్సి అంటారు. ఇది కూడా మనకి నిద్రలేమి సమస్యలతో చాలా సఫర్ అవుతుంటారండి ఉమెన్స్. అలాంటి సమస్యల నుంచి కూడా రిలీఫ్ ఉంటుందండి. దాంతో పాటు మనకి సాఫ్రాను, నల్ల నువ్వులు, ఆమ్లా, కలమంద, వావిలాకు, నల్లేరు తీగ, సరస్వతి ఆకు, పీచు, అత్తిపండు, నెక్స్ట్ లక్ష్మణ ఫలము, రామ ఫలము, ఈ విధంగా వావిలాకు, ఈ విధంగా 13 రకాల ఇంగ్రీడియంట్స్ తో నాకు ఐ కేర్ అనేది డిజైన్ చేసి అందించడం జరిగిందండి. సో దీంట్లో సాఫ్రాన్ అని చెప్పుకున్నాం కదండి, ఇది కూడా చర్మ సమస్యలకి, నెక్స్ట్ ఇంటర్నల్ గా ఎన్నో రకాల సమస్యలకి, చర్మ సమస్యలకి అండ్ స్కిన్ అనేది కాంతివంతంగా ఉండడానికి కూడా ఈ సాఫ్రాన్ అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ దీంట్లో కూడా వావిలాకు అని మనకు అంటే మనకు దొరకని ఇంగ్రీడియంట్స్ ను కూడా దీంట్లో యాడ్ చేశారండి. అంత అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ను మనకు ఐ కేర్ లో యాడ్ చేయడం జరిగింది. మెయిన్ గా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది అండ్ మజిల్స్ ని, కండరాలని స్ట్రెంథెన్ చేయడంలో ఉపయోగపడుతుంది. జాయింట్ పెయిన్స్ తో కూడా చాలా సఫర్ అవుతున్నారండి. జాయింట్ పెయిన్స్ కి సంబంధించిన కూడా దీంట్లో నల్లేరు తీగ అని చెప్పుకున్నాం కదా, నల్లేరు తీగ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అండ్ స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది కదండి ఇప్పుడు ఉమెన్స్ కి. ప్రతి ఒక్కరు స్ట్రెస్ తో చాలా సఫర్ అవుతున్నారు. స్ట్రెస్ వల్లనే ఇంటర్నల్ గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. సో అలాంటి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. ఇది మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకోవాలండి. 35 ఏజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ప్రివెన్షన్ గా తీసుకోవాలండి. సో ముందు జాగ్రత్తగా తీసుకుంటే అలాంటి అంటే సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్క ఉమెన్ తీసుకోవాలండి. ఏదైనా ఇప్పుడు చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా ఇరెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్స్ తో కానీ సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఒక 20 ml మార్నింగ్ ఒక పూట తీసుకున్నా సరిపోతుందండి. 2 days కి అట్లా, వారం వీక్లీ ఒక 2 times 3 times తీసుకున్నా గానీ వాళ్ళకి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి ఐ కాఫీ. సో మన ఆయుర్వేదానికి పుట్టినలు మన భారతదేశం అని చెప్పుకుంటాం కదండి. సో అలాంటి భారతదేశంలో మనకి వండర్ఫుల్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా మనకి ఆయుర్వేద డాక్టర్, ఫస్ట్ డాక్టర్ చరక మహర్షి తను రాసిన గ్రంథంలో ఒక ఏకనాయకమైన వేరు గురించి రాయడం జరిగిందండి. ఆ వేరుని ఈ కాఫీలో యాడ్ చేశారండి. ఇది 2 రకాలుగా ఉంటుంది, క్రీమర్ కాఫీ, బ్లాక్ కాఫీ. ఈ కాఫీ ఈ బాక్స్ లో 50 సాచెట్స్ ఉంటాయండి. ఒక సాచెట్ 35 గ్రామ్స్, 15 గ్రామ్స్ ఉంటుంది పౌడర్. సో 50 సాచెట్స్ అండి. సో ఇది మార్నింగ్ లేవగానే ప్రపంచంలో ఎక్కువగా తీసుకునే లిక్విడ్ జ్యూస్ ఏంటంటే, ద్రవరూప పానీయాలు ఏంటంటే టీలు, కాఫీ తాగుతుంటారు కదా. సో అలాంటి టీ, కాఫీ రీప్లేస్మెంట్ లో మన ఐ కాఫీని తీసుకోవాలండి. సో టీ తాగడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. టీలో నికోటిన్ అనే విష పదార్థం ఉంటుంది, కాఫీలో కెఫిన్ ఉంటుంది. కానీ మన ఐ కాఫీ అనేది కెఫిన్ లెస్ కాఫీ అండి. సో న్యాచురల్ ఆర్గానిక్ ఆయుర్వేద కాఫీ అండి. ప్రతి ఒక్కరు ఈజీగా కన్సూమ్ చేసే విధంగా మనకు ఇది అడ్వాన్స్డ్ ఆయుర్వేద బయో యాక్టివ్ జపాన్ టెక్నాలజీ ప్రకారంగా పౌడర్ రూపంలో తీసుకొచ్చారండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే ఎక్కువగా గ్లూకోజ్ ఉన్న అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారండి. సో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనలో గ్లూకోజ్, ఎక్సెస్ గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతుంది. సో ఇది కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా పనిచేస్తుందండి. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ ఏకనాయకం అనే వేరు పూర్వకాలంలో ఆయుర్వేద డాక్టర్ రాసిన, చరక మహర్షి రాసిన గ్రంథంలో ఈ ఏకనాయకం అనే వేరు గురించి రాయడం జరిగిందండి. దాన్ని ఒకప్పుడు పూర్వకాలంలో రాత్రిపూట నానబెట్టి మార్నింగ్ దాన్ని కషాయం తాగడం వల్ల షుగర్ అనేది నయం అయ్యేదంటండి. సో ఈ ఏకనాయకం అనే వేరు శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని బయటికి పంపిస్తూ, గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతూ, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని మాత్రం బయటికి పంపించడానికి ఉపయోగపడుతుందండి. సో మన శరీరంలో రక్తంలో గ్లూకోజ్ ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా పనిచేస్తుందండి.
నెక్స్ట్ ఈ సాల్సిటల్ అనేది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. సో మన బాడీలో మన బరువు నియంత్రణలో కూడా ఉపయోగపడుతుందండి. సో అద్భుతంగా మనకి సాల్సిటల్ అనేది వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి ఐ కాఫీలో. సో ఇది మెయిన్ గా మనకి డయాబెటీస్ అనేది రాకుండా ఉపయోగపడుతుందండి. సో ఫ్యూచర్ లో ఇలా ఇంకా డయాబెటీస్ అనేది మనకి రాకుండా ఈ కాఫీ యూజ్ చేయడం వల్ల మన హెల్త్ ని కాపాడుకోవచ్చండి. నెక్స్ట్ ఇది మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ కొంతమంది టాబ్లెట్లు వాడుతూ ఉంటారు కదండి, ఆ టాబ్లెట్ల డోసేజ్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గే విధంగా ఉపయోగపడుతుందండి. సో టాబ్లెట్ల డోసేజ్ తగ్గే విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఒకవేళ టాబ్లెట్లు వాడినా కానీ దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఇది హోలిస్టిక్ గా యూజ్ అవుతుందండి. సో నాట్ ఓన్లీ షుగర్ అండి, ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తగా తీసుకుంటే మాత్రం మన శరీరం లోపల యాంటీ ఆక్సిడెంట్స్ ని పెంచుతూ పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి దీంట్లో కాఫీ బీన్స్ ని యాడ్ చేశారండి. కర్ణాటక రాష్ట్రంలోని కురుగు ప్రాంతం నుండి క్వాలిటీ కాఫీ బీన్స్ ని యాడ్ చేశారు. ఆ కాఫీ బీన్స్ నుంచి మనకు పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీకి అందుతాయండి. అంటే కెఫిన్ ఎవాపరేట్ అయిపోయి పాలిఫినాల్స్ అనేవి మన బాడీకి అందుతాయండి. నెక్స్ట్ దూలగుండి గింజలు, దుర్దగుండి గింజలు అని దీంట్లో యాడ్ చేశారండి. దీన్ని వెల్వెట్ బీన్స్ అంటారు, కపికచ్చు అంటారు, ఆత్మగుప్త అని కూడా అంటారు. సో ఈ వెల్వెట్ బీన్స్ అనేటివి మెయిన్ గా మనకు నరాల బలహీనత ప్రాబ్లం రాకుండా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు చాలా మెంబర్స్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అని, బ్యాక్ పెయిన్ అని, నడుము నొప్పి అంటే తిమ్మిర్లు రావడము, నర్వస్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ కాఫీ, ఈ వెల్వెట్ బీన్స్ అనేటివి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇది మెయిన్ గా ఆయుష్ ప్రీమియం, దీని కూడా సర్టిఫికేట్ ఉందండి. ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి 5 డిపార్ట్మెంట్స్ చేత సర్టిఫైడ్ అయిన ప్రొడక్ట్ అండి కాఫీ. సో నెక్స్ట్ కాఫీ గురించి కూడా పబ్లికేషన్స్ ఉన్నాయండి. దీని గురించి కూడా మనం మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి వెబ్సైట్ ఓపెన్ చేసి. నెక్స్ట్ ప్రొడక్ట్ అండి ఐగ్లో. ఐగ్లో అనేది, గ్లో అనగానే అందరికి గుర్తొచ్చేదంటే అందం కదా అండి. సో ఇక్కడ స్లైడ్ లో చూసుకున్నట్టయితే ఫేస్ వర్క్ మాత్రమే ఉందండి అందం అంటే. కానీ అందం అంటే మనకి నడినెత్తి నుంచి కాలిగోటు వరకు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం. సో ప్రతి ఒక్కరికి ఇంటర్నల్ గా అంటే లోపల నుంచి ఆర్గాన్స్ ని శుద్ధి చేస్తూ బాహ్యంగా చర్మానికి కాంతివంతంగా చర్మ ఆరోగ్యానికి అద్భుతమైన ప్రొడక్ట్ అండి ఐగ్లో. సో ఫర్ ద ఫస్ట్ టైం మన భారతదేశంలో కాస్మోటిక్ ప్రొడక్ట్ అండి. ఇది ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల బాహ్యంగా చర్మానికి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. దీంట్లో కూడా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ సాఫ్రాన్, నెక్స్ట్ కొల్లాజన్ అనే ప్రోటీన్, లికోరిక్ ఎక్స్ట్రాక్ట్, కోజిక్ యాసిడ్, కోక్యూటిన్ అనే ఎంజైమ్ కూడా దీంట్లో యాడ్ చేశారండి. సో ఇది కాశ్మీర్ కుంకుమ పువ్వు, అత్యంత నాణ్యమైన కాశ్మీర్ కుంకుమ పువ్వుని దీంట్లో యాడ్ చేశారండి. మన పూర్వీకుల కాలం నుంచి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ యూజ్ చేస్తుంటారు కదండి, పాలలో వేసుకొని తాగడం వల్ల వాళ్ళకి పిల్లలు బొత్తుగా తెల్లగా పుడతారని మనకి తెలుసు. కానీ ఇది స్కిన్ అనేది ఆరోగ్యంగా ఉంచడానికి అండ్ లోపల ఉన్న బేబీకి కూడా లెర్నింగ్ ఎబిలిటీ పెరగడానికి కూడా యూజ్ అవుతుందండి. చర్మ సమస్యలతో కూడా చాలా సఫర్ అవుతుంటారు. ఇప్పుడు చిన్నగా అంటే టీనేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా పింపుల్స్ అవుతుంటాయి, బ్లెమిషెస్ మచ్చలు వస్తుంటాయి, కంటి చుట్టూ వలయాలు వస్తుంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇది ప్రివెన్షన్ గా తీసుకోవచ్చండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, జెంట్స్, లేడీస్, చిన్న పిల్లలు ఆఫ్టర్ ఫుడ్ తర్వాత తీసుకోవాలండి. ఇది మార్నింగ్ తిన్న తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత, ఈవినింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవాలండి. ఈ కాశ్మీర్ కుంకుమ అనేది చాలా ప్రాచీనమైన కాలం నుంచి యూజ్ చేస్తున్నారండి. స్కిన్ మాయిశ్చరైజింగ్ గా యూజ్ అవుతుంది అండ్ స్కిన్ హీలింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. అంటే ఆ, అంటే స్కిన్ అనేది రిపేర్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి. సో ఇది మెయిన్ గా దీంతో పాటుగా దీంట్లో కొల్లాజెన్ అనే ప్రోటీన్, స్కిన్ అనేది టైట్నెస్ గా ఉండడానికి, స్కిన్ ముడతలు పడకుండా, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ముడతలు పడుతుందండి. అంటే ఒక 30-50 ఏజ్ లో ఉన్న వాళ్ళు ఒక చిన్న ఏజ్ లోనే పెద్ద ఏజ్ లాగా కనిపిస్తారు. ముడతలు పడకుండా కూడా ఉపయోగపడుతుందండి ఈ కొలాజన్ అనే ప్రోటీన్. నెక్స్ట్ లికోరిక్ కోక్యూట్ అనే ఎంజైమ్ కూడా దీంట్లో యాడ్ చేస్తారండి. వండర్ఫుల్, ఇది గుండెకు సపోర్ట్ చేస్తుందండి. గుండెకు సంరక్షణ కలగజేయడానికి కూడా కోక్యూట్ అనే ఎంజైమ్ దీంట్లో యాడ్ చేస్తారండి. ఇది 4 ఫ్లేవర్స్ లో ఉంటుందండి. బ్లాక్ కరెంట్, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెరీ. 35 గ్రామ్స్ ఉంటుందండి. ఇది ఇందులో ప్రతి ఒక్కరు చాలా వండర్ఫుల్ టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ తో పాటు మంచి ఆరోగ్యాన్ని, మెయిన్ గా మన శరీరం లోపల లివర్ ని డిటాక్సిఫికేషన్ చేయడానికి యూజ్ అవుతుందండి. లివర్ ని శుద్ధి చేస్తూ, బ్లడ్ ని శుద్ధి చేస్తూ, బాహ్యంగా చర్మానికి ఆరోగ్యాన్ని ఇస్తూ, కాంతివంతంగా ఉంచడానికి ప్రతి ఒక్కరు ప్రివెన్షన్ గా తీసుకోవాల్సిన ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ దీనికి కూడా పబ్లికేషన్స్ ఉన్నాయండి. మోర్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ ఐస్లిమ్ అండి. స్లిమ్ అనగానే అందరికి గుర్తొచ్చేది స్లిమ్ గా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదండి. సో ఇక్కడ పిక్చర్ లో చూడండి, అంటే స్లిమ్ అంటే మెయిన్ గా మనకి బాడీలో స్కిన్ అనేది టైట్నెస్ గా ఉంచడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. వాకింగ్ చేస్తుంటారు, డైట్ ఫాలో అవుతుంటారు. కానీ పెరగాలంటే తొందరగా పెరుగుతారు, కానీ తగ్గించుకోవడానికి ఎన్నో ప్రాబ్లం అంటే ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. సో అలాంటి ఉద్దేశంతో వచ్చిందే మన ఐస్లిమ్ అండి.
సో ఐస్లిమ్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ అండి. సో ఇక్కడ దాంట్లో కూడా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ FB3 ఫార్ములా ఉందండి. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ ఫోలియస్ ఫోర్స్ కోరి కర్పూరవల్లి అంటారండి. ఇది మన బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నల్ల నువ్వులు. నల్ల నువ్వులు మనందరికి తెలుసు కదండి, మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ ని బయటికి పంపించడంలో ఉపయోగపడుతుందండి. నల్ల నువ్వుల కాయము ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి కూడా ఇవ్వడం వల్ల వాళ్ళ పొట్ట దగ్గర ఉన్న, మనం రీసెంట్ గా విన్నాం కదండి, మొత్తం మనకి జెంట్స్ లో కానీ లేడీస్ లో కానీ కొలెస్ట్రాల్ ఈ ఫ్యాట్ అనేది పొట్ట దగ్గర ఫామ్ అయి ఉంటుందండి. ఆ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేయడంలో కూడా ఉపయోగపడుతుందండి. అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతూ బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ మాత్రమే బయటికి రిమూవ్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఐరన్ కూడా పుష్కలంగా అందుతుంది, కాల్షియం చాలా వండర్ఫుల్ గా మనకి అద్భుతంగా మనకి ఇంగ్రీడియంట్ అనేది అందుతుందండి. నెక్స్ట్ దూలగొండ గింజలు కూడా దీంట్లో యాడ్ చేస్తారు. సాల్ట్ ఏకనాయకం అనే వేరు కూడా ఐస్ క్రీమ్ లో యాడ్ చేశారండి. సో ఇది మెయిన్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు అండి. ఈవినింగ్ ఒక పూట డిన్నర్ స్కిప్ చేసి 7 to 9 మధ్యలో ఈ చాక్లెట్ తీసుకోవాలండి. ఒక చాక్లెట్ 75 గ్రామ్స్ ఉంటుంది. 4 ఫ్లేవర్స్ లో ఉంటుంది: మ్యాంగో, ఆరెంజ్, వెనిలా, చాక్లెట్. సో పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా ఈజీగా కన్సూమ్ చేసే విధంగా, మనకి చాక్లెట్ అంటే ఇష్టపడతారు కదండి, చిన్న పిల్లలు ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కూడా ఇష్టపడతారు. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని నల్ల నువ్వులు, రాగులు, ఓట్స్, ప్రోటీన్స్, సోయా ప్రోటీన్, వే ప్రోటీన్స్, అశ్వగంధ, ఏకనాయకము, దుల్లగుండి గింజలు, ఈ విధంగా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ని దీంట్లో యాడ్ చేశారండి. సో ఐస్ క్రీమ్ కి కూడా పబ్లికేషన్స్ ఉన్నాయండి, దాని గురించి కూడా మనం మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి. లాస్ట్ ప్రొడక్ట్ అండి ఐ చార్జ్. ఇది ముందు రాబోతుందండి, ఇయర్ లో మనకి వస్తుంది. సో వండర్ఫుల్ అండి. ఇది ఐ చార్జ్ అనేది ఇప్పుడు ఎక్కువగా చిన్న పిల్లలు కానీ, ఎక్కువ కానీ ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినా కానీ, ఫ్రెండ్స్ వచ్చినా కానీ మనం కూల్ డ్రింక్స్ తెప్పిస్తుంటాం కదండి. సో అలాంటి కూల్ డ్రింక్స్ రీప్లేస్మెంట్ లో మనం ఈ ఐ చార్జ్ ఫ్రిడ్జ్ లో పెట్టి మంచిగా ఈజీగా పిల్లలు ఎంజాయ్ గా తీసుకుంటారండి. సో ఈ ఐ చార్జ్ లో కూడా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారండి. అమరాంతస్ అండ్ అశ్వగంధ, కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని చెప్పుకుంటాం కదా, అశ్వగంధని దీంట్లో యాడ్ చేశారు. సో ఈ ఐ చార్జ్ ని తీసుకోవడం వల్ల మనకు బాడీ, మన శరీరం లోపల ఉన్న మజిల్స్ ని స్ట్రెంగ్ చేయడానికి, అంటే కండరాలను దృఢంగా పటిష్టంగా ఉంచడానికి, అండ్ బాడీ అంటే ఒక బాడీ అనేది మెయిన్ గా ఒక పెరగకుండా ఒక ఆకృతిలో, ఒక సరైన ఆకృతిలో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ ఐ చార్జ్ ని యూజ్ చేయడం వల్ల ఎనర్జీ బూస్టింగ్ ప్రొడక్ట్ అండి ఇది. సో చాలా మెంబర్స్ యూజ్ చేస్తుంటారు కదా కాంప్లైంట్ బూస్ట్ అని. అథ్లెటిక్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి ఎనర్జీ అంటే వాళ్ళు ఎక్కువగా వర్క్ చే రన్ చేస్తూ ఉంటారు, క్రికెట్ ఆడే వాళ్ళకి ఎనర్జీ లాస్ అవుతుంటది కాబట్టి ఇది ఈజీగా కన్జ్యూమ్ చేసే విధంగా మనకి ఐ చార్జ్ అనేది తీసుకోవచ్చండి. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి ఐ చార్జ్. సో ప్రతి ఒక్కరు వెయిటింగ్ కదా అండి, వెయిటింగ్ చేస్తున్నాం ఈ ఐ చార్జ్ రావడానికి. నెక్స్ట్ సిమ్టమ్స్ విఎస్ సిస్టమ్స్, ఇది వండర్ఫుల్ స్లైడ్ అండి. సో మన ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ సిస్టమ్ మీద పనిచేస్తాయి కదండి. సో మనకి ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, కణాల స్థాయిలో. సో అలాంటి కణ స్థాయిలో మనకి డ్యామేజ్ జరగకుండా, కణాలకు పోషణ అందే విధంగా మనకు ఈ సిస్టమ్ మీద, అంటే సెల్యులార్ లెవెల్లో వర్క్ చేస్తూ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా యూజ్ చేసి మనకి సిస్టమ్ మీద మనకి పనిచేస్తుందండి. సిమ్టమ్స్ అంటే మనకి అలోపతి అండి. అంటే ఏదైనా లక్షణం, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం హాస్పిటల్కి వెళ్తాం, ఫార్మాసిటికల్ యూజ్ చేస్తుంటాం. సో ఈ సిస్టమ్ మీద పనిచేసేటివి న్యూట్రాసిటికల్ అంటే ఇంకా సమస్యలు రాకుండా ప్రివెన్షన్ గా మనం ఉపాహారం అని చెప్పుకున్నాం కదా. సో ఈ న్యూట్రాసిటికల్ తీసుకోవడం వల్ల సమస్యలు రాకుండా మనం హెల్త్ ని కాపాడుకోవచ్చు అండి. ఆ విధంగా వచ్చిన ప్రొడక్ట్స్ మన ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ అండి. సో ఇండస్ట్రీ కంపెనీకి అండ్ చైర్మన్ సార్కి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు యూజ్ చేసే విధంగా ఇవి మనకు అందించారండి. చిన్న పిల్లలు బై బర్త్ నుంచే, చిన్నప్పటి పుట్టిన బేబీ నుంచి 100 years ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈజీగా కన్సూమ్ చేయొచ్చండి. సో ఇంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఈ రోజు అవకాశం కల్పించిన మై మెంటర్ హరి సార్కి, అండ్ నన్ను ఇన్వైట్ చేసిన సురేష్ సార్కి, అండ్ ఇంతసేపు ఓపికగా విన్న మీకు అందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, సచ్ ఏ వండర్ఫుల్ ప్రజెంటేషన్. సో మన కంపెనీ ఏంటి, మన కంపెనీ ప్రాజెక్ట్ ఎలా లాంచ్ చేశారు, ఏ విధంగా కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఓన్ కల్టివేషన్ ఎలా చేస్తున్నారు, కంపెనీ మిషన్ ఏంటి, కంపెనీలో ఉన్న న్యూట్రాసిటికల్స్ ఏంటి, సో ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎవరు వాడచ్చు, ఎంతకాలం వాడచ్చు, అన్ని విధాలుగా ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. సో మరి మన కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎవరు వాడాలంటే, ఏ సమస్య లేని వాళ్ళు ముందు జాగ్రత్త వాడాలి. ఒకటి చెప్పండి, ఇవాళ ఒక వీడియో కూడా పెట్టాను, చూసారో లేదు మీరు. ఆరోగ్యంగా ఉండడం కోసం ఎక్కువ ఖర్చు అవుతుందా, అనారోగ్యం వచ్చిన తర్వాత ఎక్కువ ఖర్చు అవుతుందా? ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఖర్చు పెడితే తక్కువ ఖర్చు ఉంటుంది కదా.
అనారోగ్యం వచ్చిన తర్వాత లక్షలే కోట్లే కదా. ఒక కిడ్నీ కాస్ట్ ఎంత, ఒక లివర్ కాస్ట్ ఎంత, రకరకాల ఖర్చులు అవుతున్నాయి. రైట్, చలో రైట్. ప్రోడక్ట్స్ గురించి మేడం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇక నేను వితౌట్ ఎనీ లేట్ కొంతమంది ఇక్కడ షేరింగ్ తీసుకుందాం. ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ది, ఒక పెరల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ షేరింగ్ తీసుకొని ఈరోజు మన సెషన్ వైండప్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ జానయ్ సార్ ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఒకసారి మీ యొక్క మాటల్లో ఈరోజు సెషన్ గురించి, మన వివా ప్రాజెక్ట్ గురించి మీ యొక్క మాటల్లో మీ వర్డ్స్. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. నా మాట వినపడుతుందా? వినపడ్డ వాళ్ళందరూ కూడా ఏదో ఒక రియాక్షన్ ఇవ్వండి. సో కంగ్రాచులేషన్స్ మంజుల మ్యామ్, చాలా చక్కగా చెప్పారు, మంచి ప్రజెంటేషన్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిగా మన ప్రోడక్ట్స్ సురేష్ సార్ చెప్పారు కదా, ఇప్పుడు ఒక మాట చెప్పారు కదా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఖర్చు తక్కువ అవుతుంది, అనారోగ్యంగా ఉంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. సో ఒక టెస్ట్లకు అయ్యేటువంటి కాస్ట్ కూడా కాదు మన ప్రోడక్ట్స్ అనేవి, ఒక టెస్ట్లకు అయ్యేటువంటి కాస్ట్ కూడా కాదు. ప్రివెంటివ్గా వాడుకుంటే, ముందస్తు జాగ్రత్తగా ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా రాకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడే మాటలు మేడం చెప్పాను. ఆస్ట్రనాయిడ్స్ అంటే, సో వేస్ట్ అనే ఒక డ్రింక్ ఆస్ట్రనాయిడ్స్ వాడేటువంటి ఫ్రూట్ని మనకు ఐపల్స్లో పెట్టారు. అంత ప్రీమియం ప్రోడక్ట్ మనకు తీసుకొచ్చి ఇచ్చారంటే గ్రేట్ కదా మన కంపెనీ. సో ఐపల్స్ అనేది ప్రతి ఇంట్లో, ప్రతి ఫ్రిడ్జ్లో ఉండాల్సినటువంటి ప్రోడక్ట్ అండి. హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు తేనె బాటిల్ ఉంటుంది, దాని పక్కన ఇది కూడా ఉంటుంది. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ పిల్లలకి ఇచ్చిన చాలా చక్కటి ఆరోగ్యం అనేది పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాఫీ అందరం టీలు కాఫీలు తాగుతాం కాబట్టి దాని ప్లేస్లో ఇది తీసుకోవడం మంచి. మేడం చెప్పింది, చరక మహర్షి రాసినటువంటి, అక్కడ ఆయుర్వేదాన్ని చక్కటి టేస్ట్ రూపంలో తీసుకొచ్చింది. ఐ కేర్ అయితే ఇక అమృత సమానం మహిళల పట్ల. కాబట్టి ఇంత మంచి ప్రోడక్ట్స్ మనకు వచ్చినాయి. ఐ స్లిమ్ కానీ, ఐ గ్లో కానీ, ఐ కేర్ కానీ. సో ఇందాక మన టెస్ట్ మోనీ కూడా చూసి ఉంటారు మీరు. మన హరిసార్ పెట్టినటువంటి ఎంత భయంకరమైన ఇబ్బందితోటి కూడా ఆ పెద్దవాడ అట్లా ప్రోడక్ట్స్ తో, మన ప్రోడక్ట్స్ తోటి చాలా చక్కటి హీలింగ్ జరిగింది, రిపేర్ జరిగింది, క్లీనింగ్ జరిగింది. నకశిక పర్యంతం మన ప్రోడక్ట్స్ పనిచేస్తాయి కాబట్టి, హెల్ప్ అవుతాయి, సపోర్ట్ అవుతాయి కాబట్టి చక్కగా వాడుకోవడానికి, ప్రివెంటివ్గా వాడుకోవాలి ఇట్లాంటి ప్రోడక్ట్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరం కూడా ప్రివెన్షన్ ప్రివెన్షన్ ప్రివెన్షన్, ముందస్తు జాగ్రత్తగా వాడుకోవడమే ముఖ్యం. ప్రివెన్షన్ అనే వాళ్ళందరూ కూడా ఆర్ట్ సింబల్ ఇవ్వండి. మన ప్రోడక్ట్స్ అన్ని ప్రివెన్షనే. హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అయితే, సపోర్ట్ అయితే కదా, వాళ్ళకు కొంచెం విల్ టేక్ ద వాళ్ళ బాడీ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ప్రజెంటేషన్ ఇచ్చిన మంజుల మేడంతో కూడా కొంచెం ఇంటరాక్ట్ అవుదాం. మంజుల మేడం, మీరు ఈరోజు వండర్ఫుల్గా ప్రజెంటేషన్ ఇచ్చారు, ప్రోడక్ట్స్ గురించి చెప్పారు కదా. అసలు మీకు ఇండస్ట్రీవా అంతలాగా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? సింపుల్ గా చెప్పండి సార్. ఫస్ట్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే నేను హెల్త్ ప్రాబ్లమ్స్ తో చాలా సఫర్ అయ్యాను సార్. 4-5 ఇయర్స్ సఫర్ అయ్యాను. రెగ్యులర్ గా టాబ్లెట్లు వాడుతూ ఉండేదాన్ని సార్. టాబ్లెట్లు వాడితేనే బాగుండేది, టాబ్లెట్లు మానేస్తే కంటిన్యూ అయ్యేది సార్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిక్ ప్రాబ్లమ్. సో ఎప్పుడైతే నాకు ఇండస్ట్రీ ఐపల్స్ ని సుజాత మేడం పరిచయం చేశారో, వాడిన తర్వాత నాకు 1 వీక్ లో రిజల్ట్ వచ్చింది సార్. అంటే 1 వీక్ లో బాడీలో చేంజ్ కనిపించింది. అప్పటి వరకు నేను ఇంట్లో వర్క్ చేసుకోవాలన్నా కానీ నాకు చాలా ప్రాబ్లం ఉంది, చేయలేకపోయేదాన్ని సార్ ఇంట్లో వర్క్స్ కూడా. కానీ ప్రొడక్ట్స్ సార్ నాకు ఫస్ట్ నచ్చింది. సో ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్న సమయంలో సార్ జానే సార్ కాఫీ కూడా చెప్పారు సార్. మేడం మీరు పల్స్ తో పాటు కాఫీ కూడా వాడండి అని చెప్పారు. సో కాఫీ వాడిన తర్వాత ఇంకా మంచిగా అనిపించింది సార్. అంటే కాఫీ అంటే నార్మల్ కాఫీ అనుకున్నా సార్, కానీ మన కాఫీ అసలు అద్భుతం సార్ అసలు. అంటే ఆ కాఫీ యూజ్ చేయడం వల్ల ఇంకా బాడీలో చేంజ్ గా అనిపించింది సార్. చాలా వండర్ఫుల్ కాఫీ. నెక్స్ట్ కాఫీ వాడిన తర్వాత నాకు ఫస్ట్ అంటే మెల్లమెల్ల ఆరా సెషన్ అటెండ్ అవ్వమని చెప్పారు సార్ మేడం. అది బాగా నచ్చింది సార్ ఆరా సెషన్. అంటే మన లైఫ్ లో నేను చిన్నప్పటి నుండి చూసిన సబ్జెక్టు వినడం తప్ప మనకి ఈ ఆరా సెషన్ లో స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది బాగా క్వాలిఫికేషన్ ఏంటి? ఎంఎస్సి జువాలజీ సార్, బిఈడి కూడా కంప్లీట్ చేశాను. ఎంఎస్సి జువాలజీ. మేడం, ఇండస్ట్రీ వాళ్ళు అసలు నేను ఇది కెరీర్ గా పెట్టుకొని ఫుల్ టైమ్ గా ఇదే నా లైఫ్, నేను ఖచ్చితంగా ఇది నా కెరీర్ గా పెట్టుకొని చేయాలి అని మీరు ఎప్పుడు అనుకున్నారు? ఏ సిచ్యువేషన్ లో డెసిషన్ తీసుకున్నారు? సార్ నేను అంటే ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్న క్రమంలో నాకు ఇన్కమ్ ప్లాన్ బాగా నచ్చింది సార్. నాకు మనీ చార్ట్ గురించి నేను ఆర్టీపీ సెషన్ లో విన్నాను సార్. మనీ చార్ట్
డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా ఒకప్పుడు సబ్జెక్ట్ లో మామూలుగా విన్నాను, కానీ డైరెక్ట్ సెల్లింగ్ గురించి అంత అవగాహన లేదు సార్. ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళనే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, అసలు ఫ్లెక్సిబుల్ టైం సార్. దీంట్లో ఎప్పుడు అంటే మనకి ఫ్రీ టైమ్ లో చేసుకోవచ్చు. ఉమెన్స్ కి వండర్ఫుల్ ఆపర్చునిటీ, రెస్పెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి హరిసార్ సెషన్ నేను రెగ్యులర్ గా 4 ఇక్కడ వనస్థలపురంలో అటెండ్ అయ్యాను సార్. అప్పుడు జానే సార్ చెప్పారు, సార్ ఎలా ఉంది మేడం అంటే, నాకు అసలు మాటలు రాలేదు సార్. అంత వండర్ఫుల్ ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు దీంట్లో ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు అనే థాట్ వచ్చినప్పుడు నేను ఇంకా ఫుల్ టైమ్ గా నేను ఇది కెరియర్ గా చూస్ చేసుకున్నాను సార్. అంటే బయట ఉన్న సిచ్యువేషన్ ఓకే. బిఫోర్ ఇండస్ట్రీలో మీరు స్కూల్ టీచర్గా వర్క్ చేసినప్పుడు మీ అంటే 3-4 ఇయర్స్ మీరు జాబ్ చేశాను అన్నారు కదా, మీ మంత్లీ శాలరీ ఎంత అప్పుడు? సార్ నాది ఫస్ట్ 8,000 సార్ స్కూల్లో. 8,000. ఇండస్ట్రీలో మీ హైయెస్ట్ వీక్లీ ఇన్కమ్ ఎంత? వీక్లీ ఇన్కమ్ ఒక వీక్ లో నేను 22,000 తీసుకున్నాను సార్. 20,000. ఒక మంత్ లో హైయెస్ట్ ఎంత తీసుకున్నారు? మంత్ లో 30 అబోవ్ తీసుకున్నాను సార్. 30 అబోవ్. ఒకసారి మేడం గ్రాండ్ అప్లాస్ ఇద్దామండి. సో మేడం ఏదైతే కోరుకుందో అది మేడం ఇక్కడ చూసారు. సో ఆల్ ది బెస్ట్ మేడం. ఇంకొక చిన్న క్వశ్చన్, మీరు ఇండస్ట్రీ వాళ్ళకు రాకముందు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా? సార్ ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదు సార్. చూసాను కానీ బయట నుంచి దూరం నుంచి చూసాను సార్, దగ్గరికి వెళ్ళి కూడా చూడలేదు ట్రైన్. అమ్మ వాళ్ళతో జర్నీ చేసేటప్పుడు ట్రైన్ వెళ్తుంది అంటే దూరం నుంచి చూసాను కానీ ఎప్పుడు ఎక్కలేదు సార్. ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ వివా ద్వారా నేను ట్రైన్ లో 2 టైమ్స్ సార్ కొచ్చిన్కి వెళ్ళాను, బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అసలు వండర్ఫుల్ సార్. అక్కడ లగ్జరీ 5 స్టార్ హోటల్, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్, అక్కడ వాతావరణం చాలా అసలు వండర్ఫుల్ సార్. చాలా బాగా నచ్చింది. ఇంకా లైఫ్ లో ఒక డ్రీమ్స్ అంటే ఇంకా ఇదేనేమో అని అనుకున్నా సార్. అంటే ఓన్లీ జాబ్ అని ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జాబ్ గురించి ఆలోచన చేస్తారు, కానీ జాబ్ కి గోల్ కి మీరు చెప్తుంటారు కదా సార్. బెంగళూరుకి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది సార్, పాపతో పాటు వెళ్ళినప్పుడు. నాకు ఇప్పటికీ కూడా అదొక పాస్పోర్ట్ పంపించారా? టర్నింగ్ పాయింట్ సార్. నాకు పాస్పోర్ట్ పంపించారా? సార్ పంపించాను సార్ ఎస్టర్డే. ఒకసారి ఆలోచించండి. నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, నాకు మేడం 2-3 సార్లు షేర్ చేసుకుంది, నా లైఫ్లో ట్రైన్ నేను చూడలేదు సార్, వివాలకు వచ్చాగానే నేను ట్రైన్ ఎక్కినా అన్నది. అంటే ఒక సింగిల్ ఉమెన్గా ఉంటూ ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఫేస్ చేస్తూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేని ఒక మహిళ, సో తన ఏరియాలో తప్ప ఇంకో సిటీకి కూడా పోని వ్యక్తి ఈరోజు ఇండస్ట్రీ ద్వారా వేరే రాష్ట్రానికి వెళ్ళి 7 స్టార్ హోటల్లో అకామినేషను, కంపెనీ ఫ్రీ ట్రిప్కి అచీవ్మెంట్ అయ్యి 3 days 2 nights తన బిడ్డతో వెళ్ళి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంపెనీ సీఈఓని అన్సార్ సార్ని ఎప్పుడైతే దగ్గర నుంచి చూసిందో, కంపెనీ ఫ్యూచర్ ఎప్పుడైతే తెలుసుకుందో, అప్పుడు మేడం కెరీర్గా చూస్ చేసుకుంది. మేడం ట్రైన్ గురించి చెప్పింది కదా, నిన్ననే మేడం పాస్పోర్ట్ పంపించింది. మన ఎగ్జిక్యూటివ్స్ అందరికీ ఇప్పుడు ఒక వీక్ పీరియడ్ ఇచ్చింది కదా, ఆ వీక్ పీరియడ్లో అచీవ్ అయిన వాళ్ళకి కంపెనీ థాయిలాండ్ ఇంటర్నేషనల్ ట్రిప్, ఇప్పుడు మేడం ట్రైన్ కాదు, రేపు వచ్చి విమానం ఎక్కుతుంది ఇక. సో ఆల్ ది బెస్ట్ మేడం. ఒక కామన్ పీపుల్స్ కోసం వచ్చిందే మన ఇండస్ట్రీ. సో ఫైనల్గా మన కీనోట్ స్పీకర్ ఒక 2 minutes వాయిస్ తీసుకొని మనం ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందాం. మన కీనోట్ స్పీకర్ ఈరోజు నారా లవణ్య మేడం. ప్లీజ్ వెల్కమ్ మేడం, ఓవర్ టు యూ. ఒకసారి మీ యొక్క మాటల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైటింగ్ మీ. వండర్ఫుల్ సెషన్. అసలు ఒక్కసారి మంజుల మేడంకి హార్ట్ ఇద్దామండి. మై సెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు, పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ట్రీ. ఇది ఈరోజు చాలా చక్కని స్క్రీన్, అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అంటే ఫైనల్ పాయింట్స్ అనేది మేడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రీ రాడికల్ వల్ల డ్యామేజ్ జరుగుతుందని, ఆ సెల్స్ ను ప్రొటెక్ట్ చేసేది యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పడం జరిగింది. అలాగే మనము జిఎస్టీ ఇవన్నీ కూడా పే చేస్తున్నాం కాబట్టి మనము ఇండైరెక్ట్ గా దేశానికి సర్వైవల్ అవడానికి, గ్రో అవడానికి సపోర్ట్ చేస్తుందని చెప్పడం జరిగింది మేడం. అలాగే మనం ఈరోజు ఏ వర్క్ చేస్తున్నా, ఏ బిజినెస్ లో ఉన్నా, మరి 2040 వరకల్లా మరి 10 లక్షలు అయ్యేది ఉందా, ఆ ప్లాన్ ఉందా అని అడిగింది మేడం. ఉందన్న వాళ్ళు ఒకసారి తంబివ్వండి. నో చాయిస్. అంత డూప్లికేట్ అయ్యేది మన దగ్గర ఇన్కమ్ ప్లాన్ లేదు కాబట్టి ఫ్యూచర్ లో ఏలబోయే ఏదైతే ఉన్నాయో ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైతుందో హెల్త్ అండ్ వెల్నెస్, అలాగే సార్ చెప్పారు ముందు జాగ్రత్త వాడితే ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఫ్యూచర్ లో ఆరోగ్యంగా ఉండడానికి వాడితే చాలా తక్కువ అమౌంట్ తో అయిపోతుంది. లేదంటే సంపాదన అంతా కూడా
ఇంకా అప్పులు చేసి మరి హాస్పిటల్లో అనారోగ్యాల పైన పెట్టవలసిన పరిస్థితి. కాబట్టి రోజు రోజుకి మనకు అనారోగ్యాలను పెరుగుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్ మొత్తం జరగబోయే వ్యాపారం అంతా ఎక్కడ జరగబోతుంది అంటే హెల్త్ అండ్ వెల్నెస్ మీద జరగబోతుంది. అది ఫ్యూచర్ ఇండస్ట్రీ. అది ఇండస్ట్రీ వాళ్ళు టేకప్ చేసింది. ఇంకా రిఫరల్ మీద వ్యాపారాలు జరగబోతున్నాయి. ఈ యొక్క వ్యాపారాల ఒక దృక్పథం అనేది చూస్తూ ఉండాలి మనం. ఏది మనము చూడకుండా ఉండొద్దు, అమాయకంగా ఉండకూడదు. ఏ వ్యాపారాలు ఇప్పుడు జరగబోయే బిజినెస్లు ఏంటి అనేది మనం చూస్తూ ఉండాలి. ఇప్పుడు అంతా కూడా రిఫరల్ బిజినెస్ జరుగుతుంది. డైరెక్ట్ స్పెల్లింగ్ ఎవరు నమ్మట్లేదు. దగ్గర వాళ్ళ నుంచి దగ్గర వెళ్ళే వ్యాపారాలు ఫ్యూచర్ లో జరగబోయే వ్యాపారాలు అంతా కూడా ఆ డైరెక్ట్ అంటే ఫ్యూచర్ లో జరగబోయే వ్యాపారం ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సీరియస్ గా తీసుకుంది దీన్ని. అంటే ఎందుకు సీరియస్ గా తీసుకుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తి చేస్తుంది అంటే హర్ ఘర్ ఆయుర్వేద్ అని చెప్పింది కదా. అంటే ఇంటింటికి యోగాని ఆయుర్వేదం పరిచయం చేయాలి. ఎందుకు? వెల్నెస్ లో ఉంచడానికి. అందుకనే ప్రతి ఊర్లో కూడా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క వెల్నెస్ కోచ్ కూడా పెట్టడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు ఎలాగో వెల్నెస్ కేంద్రాలను పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ మనది ఇండస్ట్రీ టేకప్ చేసిందా లేదా? అందుకనే కంపెనీ పుష్ చేస్తుంది. అలాగే నిరుద్యోగాన్ని పోగొట్టాలంటే వన్ అండ్ ఓన్లీ వే ఎంటర్ప్రినర్షిప్. దాని ద్వారా జరిగేది ఏం వన్ అండ్ ఓన్లీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే దాన్ని రూపుమాపేది. నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ క్రియేట్ చేసేదైనా ఈ యొక్క ఆపర్చునిటీని క్రియేట్ చేసేదైనా సరే వన్ అండ్ ఓన్లీ వే ఇండస్ట్రీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ వల్ల మాత్రమే సాధ్యం. అది డైరెక్ట్ సెల్లింగ్ అందుకనే మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ట్యాక్స్ ని వసూలు చేయడం చాలా అతి కష్టం. ఎలా ఎగ్గొట్టాలనే సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్ లో మరి ఎగ్గొట్టకుండా రూపాయి కూడా ఎగ్గొట్టకుండా కట్టే కంపెనీలు ఏవైనా ఉన్నాయంటే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. జిఎస్టీ కానీ ట్యాక్స్ కానీ. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఫోకస్ చేస్తుంది. అలాగే అందుకనే పుష్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ లక్ష్యంగా వెళ్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదొక ప్రాజెక్ట్, ఫ్యూచర్ ప్రాజెక్ట్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వృద్ధిలోకి రావాలంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అదే లక్ష్యంగా వెళ్తుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్. కాబట్టి అందుకనే మనకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ భారత్ అంటున్నారా లేదా? డిజిటల్ గా ఎంత బాగా యూజ్ చేసుకుంటుంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంత బాగా. అంటే డిజిటల్ ఇండియా మార్చాలంటే రూపుదిద్దుకోవాలంటే ఎంతో మనకి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఎంతో సపోర్ట్ ఉందన్నమాట. దాని ద్వారా స్పీడ్ గా సాధ్యం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తి చేస్తుంది. ఈ 5 కారణాల చేత గవర్నమెంట్ ప్రాజెక్ట్ ని ఇండైరెక్ట్ గా ముందు తీసుకెళ్తుంది. అంటే ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఆర్థిక పురోగతి సాధించడానికి డైరెక్ట్ సెల్లింగ్ అనేది పిల్లర్స్ లాగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు తీసుకెళ్తుంది డైరెక్ట్ సెల్లింగ్ తన ప్రాజెక్ట్ గా భావించి. మనం ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ ఈరోజు ఏదైతే యుఎస్ఏ ఉందో 2047 కల్లా దిగ్గజం ఏదైనా ఉండాలి భారత్గా ఉండాలంటే ఇది మాత్రమే సాధ్యమని ఈ రోజు రూపకల్పన చేసి డిజైన్ చేసుకొని ఇవి అవుతుందని చేసి ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అది డైరెక్ట్ సెల్లింగ్ చేస్తుంది. కాబట్టి పుష్ చేస్తుంది. అలాంటి ఫ్యూచర్ లో ఉన్నందుకు మీరందరూ అదృష్టవంతులు. అందుకనే అమాయకంగా ఉండకూడదు. అందుకనే ఇది బిహాండ్ 21st సెంచరీ రాబోయే కాలంలో జరగబోయే బిజినెస్ అనమాట. మేడం చెప్పింది ఏదైనా సరే ఈరోజు డిజిటల్ అంటే ఇప్పుడు ఈరోజు ఇంటర్నెట్ లేకుండా ఏది లేదు. మరి నాకు చదువుకోతే ఎలా? చదువుకున్న వాళ్ళే కదా, సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. ఇంకా మరి సామాన్య అమాయకులకి ఇంటర్నెట్ తో వ్యాపారం ఎలా? అలాంటి ఒక వ్యాపార అవకాశాన్ని ఇచ్చింది ఇండస్ట్రీ. మరి అలా వ్యాపారం అనేది ఈ యొక్క బిజినెస్ లో ఉండరు. మీ యొక్క ఇంటర్నెట్ తో అనుసంధానం లేకపోతే అని అంటే గుండెలు ఆగిపోవడమే కదా, ఇంకేమైనా ఉందా? కదా, అవునా కదా? మరి అలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చింది డైరెక్ట్ సెల్లింగ్. కాబట్టి మరి మన వ్యాపారం మన ఒక దీంట్లో ఉండాలి అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది టేకప్ చేయాల్సిందే. కావాల్సిన ఇన్కమ్ మనం ఒక లైఫ్ అనేది ఒక్కటేసారి వస్తుందండి కదా, అవునా కదా? కావాల్సిన ఇన్కమ్ ఉందా? మరి ఫ్యూచర్ లో ఇంత క్రియేట్ చేయగలుగుతామా?
మరి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, పిల్లలు ఎంత ఎదుగుతున్నారు, దానికి కావాల్సిన మనకి ఇన్కమ్ ఉందా అనేది ఒక యజమాని అనేది ఎప్పటికీ అప్పుడు వేసుకోవాల్సిన క్వశ్చన్ అండి. ఓకేనా? కాబట్టి ఫ్యూచర్ మనము పాతకాలంలో పాస్ట్ లో చేసిన వర్క్ వల్ల ఈ రోజు మన స్థితిగతులు ఉన్నాయి. మన ఒక సర్వైవల్ పాయింట్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. మరి ఈ రోజు పాతది అక్కడ నుంచి వస్తే మన పాతలానే ఉంటుంది, జీవితం అనేది ఏమీ మారదు. కానీ మన ఐడియాస్ మొత్తం కూడా ఫ్యూచర్ నుంచి ఉండాలి, అక్కడి నుంచి మన ప్రస్తుతం వర్క్ అనేది ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఈ రోజు చేసిన వర్క్ వల్ల ఫ్యూచర్ అనేది బాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్యూచర్ ఇండస్ట్రీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్. కాబట్టి అందులో హెల్త్ అండ్ వెల్నెస్ అనేది ఫ్యూచర్, ది బెస్ట్ లీగల్ కంపెనీ అనేది ఇండస్ట్రీ అనేది. కాబట్టి మీరందరూ కూడా అమాయకంగా ఉండకూడదు, డోంట్ బి ఎవిల్, అజ్ఞానంతో ఉండొద్దు, తెలుసుకోవాలి. చేసినా చేయకుండా తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు ఎంతో మంది కొత్త వ్యక్తులు రావచ్చు, ప్రొడక్ట్ వాడిన వాళ్ళు రావచ్చు. ఒక్కసారి మీరు పిలిచిన వ్యక్తి దగ్గర ఇంకా మీరు దీని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తీసుకొని ముందుకెళ్ళడానికి 100% సపోర్ట్ చేసి ఎక్కడైనా ముందుకెళ్ళాలంటే ఏంటి అంటే సపోర్ట్ సీనియర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే విన్ బై విన్ ఫార్ములా అనేది ఎప్పుడైనా సక్సెస్ ఫార్ములా అనమాట. ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే అందరు సక్సెస్ అవ్వాలి అంటే ఇంత ఉమెన్స్ కూడా ఇట్లా ముందుకెళ్ళి మాట్లాడడం కానీ చేయడం కానీ ఏంటంటే వండర్ఫుల్ ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఎవరైనా సరే సక్సెస్ అవ్వడానికి ఇక్కడ వండర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉన్నది. వాళ్ళలోనే ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వైబ్రెంట్ వివ్ అనేది. జస్ట్ ఫాలో ఇట్, కాపీ పేస్ట్ చేసి ఇక్కడ అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి 100% ఛాయిస్ ఉందండి. మరి అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, సచ్ వాల్యుబుల్ సజెషన్స్. సో ఈ రోజుతో మన సెషన్ ఇక్కడికి కంప్లీట్ అయిందండి. సో వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంజుల మేడంకి అండ్ వండర్ఫుల్ షేరింగ్స్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్స్కి అండ్ కీనోట్గా వచ్చిన లావణ్య మేడంకి థ్యాంక్ యూ సో మచ్. సో రేపు ఉదయం 5 గంటలకి మీ అందరికి రెస్ట్, రేపు ఏం సెషన్ లేదు, ఎల్లుండి కూడా మీకు ఏ సెషన్ లేదు, మళ్ళీ మండే ఉంటుంది. మరి ఉదయం 5 గంటలకి రేపు సెషన్ ఎవరికి ఉందంటే స్టార్ 1000 అండ్ ఎబో మస్ట్ అండ్ షుడ్గా విత్ ఇన్ మినిట్స్లో కరెక్ట్గా టైంకి 5 o'clock యాడ్ అయ్యి వీడియో ఆన్ చేసుకొని ఖచ్చితంగా కూర్చోండి విత్ యువర్ వర్క్ రిపోర్ట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.